హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో నేను లాస్ట్ 2 to 3 monthsగా ఏ ట్రేడ్స్ తీసుకున్నానో సో అవన్నీ ఒకసారి అనాలిసిస్ చేస్తాను. అసలు ఎందుకు తీసుకున్నాను, ట్రేడ్ వెనక లాజిక్ ఏంటి, అవన్నీ ఒకసారి ఈ వీడియోలో చెప్తాను. సో అంటే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎందుకు తీసుకున్నాను. సో రేపు పొద్దున్న అంటే మీరు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి, సో నేను ట్రేడ్స్ ఇలా అంటే ఇప్పుడు క్యాచ్ చేసిన బిగ్ మూవ్స్కి లాజిక్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే మీకు ఈజీ అవుతుంది కదా. లెర్నింగ్ కర్వ్లో మీకు అంటే తగ్గుతుంది లెర్నింగ్ కర్వ్. సో అందుకు మీకు చెప్తున్నాను అంటే ఈ వీడియో. సో సరే అయితే ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇది వచ్చి MT5లో. సో అన్ని MT5లో నేను ఇలా స్క్రీన్ షాట్స్ తీయలేదు, సో చాలా తక్కువ తీసాను. సో అందుకే ఇలా MT5 అండ్ ట్రేడింగ్ వ్యూ రెండు కూడా యూస్ చేసి చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ అంటే 90% ఆఫ్ ట్రేడ్స్ నేను అన్ని లైవ్లో ఎగ్జిక్యూట్ చేశాను. రిమైనింగ్ 10% నేను కొన్ని తీసుకోలేదు ట్రేడ్స్, అంటే కొన్ని బిజీగా ఉండడం వల్ల లేదంటే బయటికి వెళ్ళినప్పుడు రావడం వల్ల. సో ఇలాగా కొన్ని రీజన్స్ వల్ల కొన్ని ట్రేడ్స్ తీసుకోలేదు, బట్ అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను ఎందుకంటే అవి మనకు యూజ్ అవుతాయి కదా. సో నేను తీసుకోలేదు, బట్ సేమ్ అంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలామంది తీసుకున్నారు. సో నేను కూడా సిస్టమ్ ముందుంటే తప్పకుండా తీసుకున్నాను, బట్ నేను లేను ఆ టైంకి. బట్ అవి కూడా కలిపాను, సో అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో రైట్. సో ఇందులో స్టాప్ లాసెస్ కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది అంటే మనకు స్టాప్ లాసెస్ చాలా తక్కువ తగిలితే మన స్ట్రాటజీలో అది మీకు తెలుసు. సో రిస్క్ మేనేజ్ చేస్తే మనకు వచ్చే లాసెస్ కూడా చాలా తక్కువ. సో అందుకు స్టాప్ లాసెస్ మీకు ఏం పెద్ద కనిపించు, బట్ స్టాప్ లాసెస్ కూడా ఉంటాయి. మీరు బిగినర్ అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉంటే, బిగినర్ అయితే సో స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. సో అది ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ రిస్క్ మేనేజ్ చేయండి. మనకున్న ఎడ్జ్కి మనకున్న స్ట్రాటజీకి మన అమేజింగ్ ప్రాఫిట్స్ మేక్ చేస్తాం. సరే ఇంక టాపిక్లోకి వెళ్దాం. సరే ఇంక టాపిక్లోకి వెళ్తే ఈ ట్రేడ్ వచ్చి బ్రేక్అవుట్. సో బై పొజిషన్ బై వచ్చి క్యాండిల్ బ్రేక్ అయిన వెంటనే తీసుకున్నాం. బట్ మరి ఈ క్యాండిల్ చూసారా ఇక్కడ, అంటే ఈ క్యాండిల్ ఎందుకు తీసుకోలేదు మీరు అంటే ఈ క్యాండిల్ టాప్ విక్ లేదు. సో టాప్ విక్ లేకపోతే నేను చెప్పాను క్యాండిల్ టాప్ విక్ వేయకుండా క్లోజ్ అవుతుంది, తర్వాత క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ అని చెప్పాను కదా. మీరు ఒకసారి మన కోర్స్ చూడకపోతే మొత్తం కోర్స్ చూడండి. సో అందులో మీకు చాలా క్లియర్గా ప్రతి ట్రేడ్ గురించి, అంటే ఈ వీడియో ఎవరంటే ఇప్పుడు చూస్తున్నారో ముందు కోర్స్ చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, దానికి లాజిక్ ఏంటి, అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ. సో చూస్తే కరెక్ట్గా ఇది హై బ్రేక్ అని వెంటనే తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చి ఈ సపోర్ట్ కింద అంటే కరెంట్ క్యాండిల్లో. మరి ఇక్కడ రెసిస్టెన్స్ ఉండగా మీరు ఎందుకు ఇక్కడ బుక్ చేశారు అంటే ఇది చాలా క్విక్గా మోయిందండి. అసలు నేను ఇనిషియల్గా అంటే ఇక్కడ బుక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇది ఏంటంటే జస్ట్ బ్లింక్ ఆఫ్ ఐలో టక్ మని వెళ్ళిపోయింది. హ్యూజ్ వాల్యూమ్, అంటే ఇది చూస్తే ఇక్కడ 12:30 అంటే లండన్ ఓపెనింగ్ క్యాండిల్. సో అందు గురించి అని ఎక్కువ వాల్యూమ్ ఉంది, సో అందుకే ఇక్కడ బుక్ చేసాం. రైట్, ఇది చూస్తే మనకి 1:4 నియర్లీ చూసారా. నైస్ ట్రేడ్. సో ఎలాంటి ట్రేడ్స్ చాలా రేర్గా వస్తాయి, బట్ ఆ రోజు మంచి ట్రేడ్. రైట్. ఓకే, నెక్స్ట్ ఇదే సెటప్. సో ఇది మన గ్రూప్లో ఫాలో అంటే మన గ్రూప్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి దీని గురించి తెలుసు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెటప్. సో మనం దీనికి ఒక పేరు కూడా పెట్టుకున్నాం, ఏంటి, A+ సెటప్. రైట్, యూఆర్ రైట్. మీరు ఆ మాట అని ఉంటే రైట్. ఓకే, సో ఈ ట్రేడ్ వచ్చి మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసామంటే ఈ హైలో. ఇది A+ సెటప్. సో ప్రీవియస్ క్యాండిల్ లోన్ రెస్పెక్ట్ చేసింది అండ్ హైని కూడా రెస్పెక్ట్ చేసింది అండ్ బేరిష్ క్లోజ్ ఉంది. ఎప్పుడంటే ఈ హైని ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో మనకి పక్కన క్లీన్ రేంజ్. సో ఇందులో మీరు అంటే ఈ ట్రేడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ కామన్గా ఏ ప్యాటర్న్ అంటే ఏ ఉన్నాయి. సో ప్రతి ట్రేడ్లో కామన్ థింగ్ ఏంటో చూడండి. సో తర్వాత మీరు స్టాప్ లాస్ ఎంత, నేను తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత, అండ్ అంటే ప్రతి ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ట్రేడ్లో కామన్ పాయింట్స్ వెతకండి. సో అలాంటి మీకు ఈజీగా తెలుస్తుంది. తర్వాత రేపు మీరు తీసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది ఈ నాలెడ్జ్ మొత్తం. రైట్. సో ఇందులో వచ్చి ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను, సో స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. అండ్ ఇక్కడ తీసుకోవడానికి కారణం వచ్చి క్లీన్ రేంజ్. ఇదంతా క్లీన్ రేంజ్ చూసారా, హ్యూజ్ రేంజ్. మనకి రేంజ్ ఇంపార్టెంట్. మన కోర్స్ మొత్తం కంప్లీట్గా చూసుంటే మీకు తెలుస్తుంది రేంజ్ పవర్ అంటే రేంజ్ ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ఈజీగా విన్ అవుతాం ట్రేడ్. నీకు చాలా వీడియోలో చెప్పాను నేను. రైట్. సో చూసారు, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా. సో ఈ ట్రేడ్స్లో ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఈ వీడియో సెండ్ చేయండి గ్రూప్లో. అంటే అక్కడ మీరు కింద నా టైం ఉంటుంది కదా, సో టైంతో సహా సెండ్ చేస్తే నేను అక్కడ మీకు గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కోర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ టూల్. సో బ్యాక్ టెస్టింగ్ టూల్ వచ్చి మీరు బై చేయాలంటే నియర్లీ $130 పెట్టాలి, బట్ మేము ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం. సో గ్రూప్లో జాయిన్ అవి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. మీకు పిన్నెడ్ మెసేజ్లో కనిపించకపోతే ఒకసారి గ్రూప్లో అడిగిన వాళ్ళు అంటే మన గ్రూప్ మెంబర్స్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు, అంటే బ్యాక్ టెస్టింగ్ టూల్ మీకు పంపుతారు. రైట్. ఓకే, నెక్స్ట్ బ్రేక్అవుట్. సో క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అండి. సో పక్కన నేను అంటే స్క్రీన్ షాట్ సరిగ్గా తీయలేదు, సో పక్కన రెసిస్టెన్స్ ఉంది, అందుకే ఇక్కడ ఇది పెట్టాను. సో చూసారా, ఇది రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసిందో
నేను బై చేశాను. బట్ ఈ విక్ ఉంది కదా! ఇది రిజెక్షన్ అవుతుంది కదా! అంటే ఇది వాల్యూమ్ టైమ్ అండి. సో, ఇది చాలా అంటే చాలా ఎక్కువ హ్యూజ్ వాల్యూమ్ టైము. సో, ఎప్పుడంటే వాల్యూమ్ ఉంటుందో పక్క సైడ్ రెసిస్టెన్స్‌లు ఈజీగా బ్రేక్ అయిపోతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా ట్రేడ్స్ కొన్ని రేంజెస్‌లో తీసుకున్నాను. సో, అక్కడ నన్ను కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, "మీరు ఎందుకు ఇక్కడ రేంజ్‌లో తీసుకున్నారు ట్రేడు" అని అడుగుతున్నారు. సో, అక్కడ రేంజ్‌లో తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఆ రేంజ్ బ్రేక్ చేస్తుంది. ఎప్పుడంటే వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు రేంజ్ బ్రేక్ చేస్తుందని యాంటిసిపేట్ చేసి నేను తీసుకున్నాను. సో, కొన్ని ట్రేడ్స్ వచ్చి ఎక్స్‌పీరియన్స్‌తో మాత్రమే మీరు తీసుకోగలరు. సో, అందుకు కొన్ని ట్రేడ్స్ మీద ఏం పెద్ద ఫోకస్ చేయొద్దు. కొన్ని ట్రేడ్స్ నా ఎక్స్‌పీరియన్స్ బేస్ మీద తీసుకున్నాను. బట్ నేను మీకేమంటే టీచ్ చేశానో అవే 90% ఆఫ్ ది ట్రేడ్స్ నావన్నీ అవే ఉంటాయి. సో, మీరు వాటి మీదనే ఫోకస్ చేయండి. మిగతా 10% ఎక్స్‌పీరియన్స్ మీద తీసుకున్నాను. సో, అవి వదిలేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మీరు కూడా అలాంటి ట్రేడ్స్ తీసుకుంటారు. రైట్? ఓకే. ఇది ఈజీ ట్రేడ్ మీదన క్లోజ్ అయింది. ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. బై చేశాను. సో, స్టాప్ లాస్ వచ్చి ఇది బాగా అంటే కరెంట్ క్యాండిల్ పెడితే కొద్దిగా మరీ చిన్నగా ఉంది కదా స్టాప్ లాస్. అందుకే ఈ మధ్యలో ఇక్కడి వరకు పెట్టుకున్నాను. ఒకవేళ ఈ ట్రేడ్ అంటే నేను ఇలా యాక్టివేట్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఈ కరెంట్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుంటే నేను 50% క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ 50% క్లోజ్ చేసేస్తాను. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే నాకొచ్చి లాస్ నేను 1% రిస్క్ తీసుకుంటే 0.7% వస్తది. మనకు తెలుసు రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో. సో, మేనేజింగ్ రిస్క్ మన స్ట్రాటజీ ఎడ్జ్ మొత్తం రిస్క్ మేనేజ్మెంట్‌లోనే ఉంది. సో, రిస్క్ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తే మాత్రం మనకున్న ఎడ్జ్ ఏ స్ట్రాటజీకి లేదు. సో, మన రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా ఎక్కువ. అంటే నీకు అంటే నేను కోర్స్‌లో మీకు 1:1 సమ్ పొజిషన్ సెక్యూర్ చేయండి అంటే చాలామంది ఏమన్నారంటే 1:1 సో, చాలా తక్కువ రిస్క్ రివార్డ్ రేషియో కదా! అంటున్నారు. బట్ మనం రిస్క్ మేనేజ్ చేస్తున్నాం ఇక్కడ. మనం లూజ్ అయ్యేది చాలా తక్కువ. సో, అక్కడ రిస్క్ మేనేజ్ చేసేటప్పుడు రిస్క్ మేనేజ్ చేశాక ఆఫ్టర్ 10 ట్రేడ్స్, ఆఫ్టర్ 20 ట్రేడ్స్ మన రిస్క్ రివార్డ్ రేషియో యావరేజ్ చూస్తే 1:2, 1:2.5 ఉంటుంది. ఇప్పుడు నా రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి 1:2.8. సో, నేను కూడా మీలాగా 1:1 క్యాచ్ చేస్తాను. బట్ ఎందుకు నా రిస్క్ రివార్డ్ రేషియో 1:2.8 ఉంది? ఎందుకంటే నేను రిస్క్ మేనేజ్ చేస్తాను. సో, రిస్క్ మేనేజ్ చేసే దగ్గర నాకు అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో, లాస్ట్ అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ కదండీ. సో, నాతో కంపేర్ చేసుకోకూడదు కదా! సో, మీరు వర్క్ చేస్తే కంపల్సరీ మీరు కూడా ఈజీగా రిస్క్ బాగా మేనేజ్ చేస్తారు. సో, స్మాల్ లాసెస్ చాలా చిన్నగుంటాయి. ప్రాఫిట్స్ చాలా పెద్దగుంటాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను మన స్ట్రాటజీకి రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఎక్కువ. సో, చాలామంది రిస్క్ రివార్డ్ రేషియో తక్కువ అంటున్నారు. కాదు చాలా ఎక్కువ. మనం రిస్క్ మేనేజ్ చేస్తున్నాం మర్చిపోవద్దు. రైట్. సో, నెక్స్ట్ ట్రేడ్ కొన్ని ట్రేడ్స్ ఎక్స్‌పీరియన్స్‌తోనే తీసుకున్నాను. సో, కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినా అర్థం కాదు. సో, ఇదేంటంటే అప్ ట్రెండ్‌లో ఉంది. సో, అప్ ట్రెండ్‌లో ఉంది. ఎప్పుడంటే ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసిందో నేను బై చేశా అంటే సెల్ చేశాను. సో, ఇక్కడ సెల్ వచ్చి కిందన అంటే స్లిప్ అయింది. సో, స్లిప్పేజెస్ గురించి మీకు తెలిసి ఉంటుందనుకుంటున్నాను. సో, ఎప్పుడంటే న్యూస్ ఉంటుందో లేదంటే సడెన్‌గా బ్రేకింగ్ న్యూస్ ఉన్నా లేదంటే అంటే హై వాల్యూమ్ అంటే కరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ ఓపెనింగ్ టైమ్‌లో అన్నా కొద్దిగా స్లిప్పేజ్ పడుతుంది. ఇక్కడ నాకు స్లిప్పేజ్ పడింది. నేను ఆర్డర్ అంటే ఇక్కడే ప్లేస్ చేశాను. బట్ క్యాండిల్ క్విక్‌గా మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇదేంటి ఇక్కడ నువ్వు డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్‌లో లోని బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నావు అంటే ఇది చాలా రిస్కీ ట్రేడ్ అండి. అసలు రూల్‌గా ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే తీసుకోవాలి. ఎలా అంటే ఇలా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి తర్వాత క్యాండిల్ ఇలా టాప్ ఎక్కేసి ఇక్కడ నేను సెల్ చేయాలి. రూల్‌గా. ఇలా నేను సెల్ చేయాలి. సో, స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడి వరకు నేను టార్గెట్ పెట్టాలి. బట్ ఇక్కడేంటంటే ఎక్స్‌పీరియన్స్ నాకు ఈ ట్రెండ్ చూస్తే ప్రతి క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చేసింది. బట్ ఇక్కడ చూస్తే రెడ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. సో, నేను యాంటిసిపేట్ చేశాను. ఇది ఫిల్ చేస్తుందని యాంటిసిపేట్ చేశాను. సో, కొన్ని ఎక్స్‌పీరియన్స్‌తో వస్తాయి. సో, కొన్ని మనం చెప్పలేం. సో, థియరీ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయగలం తప్పించి ఎక్స్‌పీరియన్స్ మనం చేస్తే తప్పించి రాదు కదా! సో, అది. కొన్ని ట్రేడ్స్ మాత్రం మీకు అర్థం కాకపోతే కొన్ని ట్రేడ్స్ వదిలేయండి. అన్నీ అర్థం అవ్వాలని ఏమి లేదు. సో, అర్థమైనన్ని ట్రేడ్స్ మాత్రం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్. సో, ఇదిగోండి ఆ ట్రేడ్ రిజల్ట్ చూసారా? ఎక్కడ తీసుకున్నాను నేను. సెల్. సో, ఇక్కడ పి అండ్ ఎల్ నేను పెద్దగా హైలైట్ చేయట్లేదు. సో, పి అండ్ ఎల్ అది వేస్ట్. మనకు పి అండ్ ఎల్ ఎంత మీరు $1 ఎర్న్ చేసినా $1,000,000 ఎర్న్ చేసినా నాకు అసలు అక్కడ నాకు మనీతో సంబంధం లేదు. నాకు ట్రేడ్ ఇంపార్టెంట్ అంతే. సో, ట్రేడ్ మీద ఫోకస్ చేయండి. సో, మనీ అనేది నథింగ్. మీరు ఎంత అంటే మనకి స్కిల్స్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్‌గా బై ప్రొడక్ట్ మనీ వస్తుంది. సో, మనీ మీద తక్కువ ఫోకస్ చేయండి ఇనీషియల్ స్టేజ్‌లో. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది రిస్కీ ట్రేడ్. వెరీ, వెరీ రిస్కీ. సో, దీన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. వదిలేండి. ఇది ఎక్స్‌పీరియన్స్ ట్రేడ్. ఇది ఎలాంటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీరు అంటే ఇవి రిస్కీ ట్రేడ్స్ ఎలాంటివి చెప్పాననుకోండి. సో, మీరు ప్రతి దగ్గర తీసుకుంటారు. దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో, ఇవి మనం ఇంకా మీరు లైవ్ ట్రేడ్స్ చేస్తాం మనం. సో, లైవ్ ట్రేడ్స్ చేసేటప్పుడు ఇలాంటి రూల్స్ ఏంటి, ఎలాంటివి ఎప్పుడు తీసుకోవాలి, సో, అవన్నీ నేను లైవ్‌లో తీసుకుంటున్నాను కాబట్టి అప్పుడు మీకు తెలుస్తుంది. సో, ఇవి ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో, నేను ఏమంటే యూట్యూబ్‌లో టీచ్ చేశానో మీకు, సో, ఆ ట్రేడ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? రైట్. సో, ఇది ఏమీ లేదండి. సింపుల్. మీరు చూస్తే ట్రెండ్ ఎలా ఉంది? ప్యూర్ డౌన్ ట్రెండ్ రైట్? ఇక్కడ చూసారా క్లియర్‌గా లోస్ ఎలా ఫార్మ్ చేసుకుంటూ వస్తుందో? లోయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది కదా! సో, ఎప్పుడంటే
ఇలా అసలు రెసిస్టెన్స్ అంటే ఇది మంది, బట్ ఎప్పుడంటే ఇది కూడా ఒక రెసిస్టెన్సే కదా. ఇక్కడ రిజెక్ట్ అయింది క్యాండిల్, తర్వాత క్యాండిల్ లోని బ్రేక్ చేసిన వెంటనే నేను చెప్పాను డౌన్ ట్రెండ్లో ఉన్నా సరే, అప్ ట్రెండ్లో ఉన్నా సరే, ప్రీవియస్ క్యాండిల్ లోస్ని రెస్పెక్ట్ చేయాలని. ఇక్కడ మీరు చూస్తే అప్ ట్రెండ్లో అంటే ఇక్కడ వరకు అప్ సైడే కదా వెళ్ళింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో తర్వాత ఏంటి, ఇలా ఫాలో అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ కదా. ఎప్పుడంటే ఈ లోన్ బ్రేక్ చేసిందో ఇక్కడ నేను సెల్ చేశాను. నా స్టాప్ లాస్ అంటే నా టార్గెట్ వచ్చి ఇక్కడ, నా స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై. సో ఈ ట్రేడ్, ఇందులో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అన్ని నేను టార్గెట్స్ హిట్ అయినవే. సో ఈ ట్రేడ్ నేను ఇక్కడ ఐ థింక్ 90% కట్ చేశానట్టున్నాను. ఇవన్నీ 2 to 3 ఐ థింక్ 3 months బ్యాక్ తీసుకున్న ట్రేడ్స్. నాకు కొద్దిగా గుర్తులేదు అసలు ఎక్కడి వరకు హోల్డ్ చేశాను కట్టని. బట్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకొని చాలు మీకు. సో ఇక్కడ ప్రాఫిట్ ఎక్కడ తీసుకున్నాను అన్నది చెప్తున్నాను కదా, ఇక్కడ ఇక్కడ నా ప్రాఫిట్. బట్ ఇక్కడ లైవ్లో నేను బుక్ చేయలేకపోయాను, రైట్. అంటే లైవ్లో బుక్ చేశాను, బట్ నాకు గుర్తులేదు అసలు ఇది ఎక్కడి వరకు వెళ్ళిందో ఏంటో. నేను చాలా ట్రేడ్స్ తీసుకుంటాం కదా 3 months. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు నుంచి వచ్చి ట్రేడ్స్ అని ఇలా ట్రేడింగ్ వ్యూలోనే ఉంటాయి. సో MT5లో ఉండు, ఎందుకంటే నేను MT5లో కాదు, నేను ఏ ట్రేడ్ అయిపోయినా అంటే ట్రేడ్ తీసుకున్నాక టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ సెట్ అయిన తర్వాత నేను ఇలా ట్రేడింగ్ వ్యూ చార్ట్స్లో మామూలు తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకుంటాను. సో MT5 అన్నది నాకు ఒక 100 అకౌంట్స్లో అంటే ఫేజెస్ అయిన తర్వాత మారిపోతాయి కదా. సో మనకు ఓల్డ్ అకౌంట్స్ వర్క్ అవ్వవు కదా, క్లోజ్ అయిపోతాయి కదా. సో అందుకు మనకి MT5 డేటా ఉండదు. సో అందుకే ఇలా ట్రేడింగ్ వ్యూలోనే మీకు ఇప్పటి నుంచి అన్ని ఫొటోస్ కనిపిస్తాయి, అంటే అన్ని స్క్రీన్ షాట్స్ ఇలా వస్తాయి, రైట్. సో ఇక్కడ మ్యాక్సిమం అంటే 90% ఆఫ్ ట్రేడ్స్ నేను తీసుకున్నాను. అది మన గ్రూప్ మెంబర్స్ తెలుసు, గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. అంటే కొన్ని ట్రేడ్స్ మళ్ళీ నేను మిస్ అయ్యాను. సో మిస్ అయినవి కూడా యాడ్ చేశాను, అది కూడా చెప్తున్నాను. సో నువ్వు ఇవన్నీ ట్రేడ్స్ తీసుకున్నావా అంటే కొన్ని తీసుకోలేదు. నేను చెప్తున్నాను కదా కొన్ని ట్రేడ్స్ తీసుకోలేదు, బట్ 90% ఆఫ్ ద ట్రేడ్స్ తీసుకున్నాను, రైట్. ఇక్కడ నేను తీసుకున్నానా లేదా అనేది పక్కన పెడితే అసలు ఇక్కడ మనకి ట్రేడ్ ఉందా ఏంటి లాజిక్ అన్న దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అన్ని ట్రేడ్స్ తీసుకున్నానులేండి, కొన్ని తీసుకోలేదు. నేను ఈ వీడియో తర్వాత నేను తీసుకున్న ట్రేడ్స్ అని ఒకసారి మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, జాయిన్ అవ్వి. అంటే డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇది వచ్చి మనకి క్యాండిల్ కిందన క్లోజ్ అయింది, చూసారా కిందన క్లోజ్ అయింది. తర్వాత గ్రీన్ క్యాండిల్, ఎప్పుడంటే ఈ గ్రీన్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిందో మనం సెల్ చేసాం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చి రూల్గా ప్రీవియస్ క్యాండిల్ హై. సో ఇక్కడ నేను కొద్దిగా అంటే నాకు ఇది బ్రేక్ అవుతుంది, అంటే ఈ కరెంట్ క్యాండిల్ హైని కానీ బ్రేక్ చేస్తే నేను ట్రేడ్ మేనేజ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది చాలా ఇంపల్సివ్గా వెళ్ళిపోయింది. బట్ ఇక టార్గెట్ ఇక్కడ కదా మనకున్నది. బట్ మీరు ఎందుకు ఇక్కడే క్లోజ్ చేశారు, కరెక్ట్ ఇక్కడ మీరు క్లోజ్ చేయగలరని ఎలా తెలుసు అంటే, ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ అంటే ఇక్కడ వరకు మనం హోల్డ్ చేయండి. సో మన స్ట్రాటజీ మీకు తెలుసుంటే మనం 1:1 దగ్గర సమ్ పొజిషన్ సెక్యూర్ చేస్తాం. సో నేను సెక్యూర్ చేసింది ఏంటంటే, ఇక్కడ నేను సెక్యూర్ ఎక్కడ చేశాను రాయలేదు. సో నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఎక్కడ నేను సెక్యూర్ చేశాను. ఎప్పుడంటే ఈ విక్ ఫిల్ అయిందో, మీకు విక్ ఫిల్ వీడియో చేశాను. సో విక్ ఫిల్స్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో, విక్ ఫిల్ లోయర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ అని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. సో ఇక్కడ ఎప్పుడంటే ఈ విక్ ఫిల్ అయిందో, ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇక్కడ నేను 90% కట్ చేశాను. సో మిగతా పొజిషన్ ఇక్కడ సెక్యూర్ చేశాను, అర్థమైందా. కరెక్ట్గా ఇదే. సో ఎప్పుడు మనం ఈ టార్గెట్స్ అండ్ అంటే ఈ కరెక్ట్గా జోన్స్ వరకు ఎప్పుడు హోల్డ్ చేయకూడదు. అయితే అయితే కొద్ది ముందుగానే సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ వరకు వస్తుంది, కరెక్ట్ జోన్ హిట్ అవ్వకుండానే మళ్ళీ ఇలా రివర్స్ అయిపోతుంది. సో అందుకు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి జోన్స్ దగ్గర, రైట్. ఈ ట్రేడ్ అర్థమైంది కదా. పక్కన మళ్ళీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్. సో ఇదే మన మెయిన్ ఇంపార్టెంట్, పక్కన క్లీన్ రేంజ్ అండ్ వాల్యూమ్ టైం అయి ఉండాలి. సో వాల్యూమ్ టైము, సో ఇక్కడ టైం లేదా, ఓకే. సో వాల్యూమ్ టైం గురించి నేను చెప్పాను, ఏ టైంలో వాల్యూమ్ ఉంటుంది, సో అదంతా. సో అందుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో వాల్యూమ్ టైం అయి ఉండాలి, పక్కన క్లీన్ రేంజ్ ఉండాలి. సో ఈ రెండు ఉంటే మనం ఈజీగా విన్ అవుతుంది ట్రేడ్. ఓకే, ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, అప్ ట్రెండ్లో ప్రీవియస్ క్యాండిల్ లోన్ రెస్పెక్ట్ చేయలేదు, ఇక్కడ చూసారా. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. మీరు క్యాండిల్ కన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ ఎప్పుడంటే ఈ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారా, ఇది ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసిందని ఇలాంటి దగ్గర ఎంటర్ అయిపోతే ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అవుద్ది. సో అందుకే క్యాండిల్ కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఇలా ఇలా ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా వెయిట్ చేయండి. సో ఇలా వెయిట్ చేస్తే ఇక్కడ మనం సెల్ చేస్తే మనం ఈజీగా అంటే విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పక్కన క్లీన్ రేంజ్ కూడా ఉంది కదా. సో అంతేకాని మీరు డైరెక్ట్గా ఇలా ప్రీవియస్ క్యాండిల్ లోస్ని కానీ బ్రేక్ చేసినప్పుడు కానీ ఎంటర్ అయ్యారా, సో బర్న్ అయిపోతారు. సో ఇలాగ ఎంటర్ అవ్వాలంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో అమేజింగ్ ట్రేడ్, ఇంపల్స్ ఎంట్రీ. సో నేను ట్రేడ్ తీసుకున్నాక అది ఎంట్రీ కూడా చెప్తాను. ఇంపల్స్ ఎంట్రీ, సపోర్ట్ ఫామ్ చేసింది, సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో క్యాండిల్ క్లోజ్ అవుతే అది బ్రేక్అవుట్. సో క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మనకి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి అది ఇంపల్స్ ఎంట్రీ. 1 minute, రైట్. ఇక టార్గెట్ వచ్చి మనకి విక్ ఫిల్. సో ఈ పక్కన మనకి ఇక్కడ ఏ ఉన్నా సరే మనకు అనవసరం అండి. మనకి ఇలాంటి విక్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇదంతా క్లీన్ రేంజ్ కింద చూసుకుంటాం, అర్థమవుతుందా. సో మనం ఇదంతా క్లీన్ రేంజ్ కింద చూసుకుంటాం, ఇదంతా మన క్లీన్ రేంజ్. ఈ టార్గెట్ వచ్చి విక్ ఫిల్.
అండ్ ఇక్కడ చూస్తే అమేజింగ్గా విక్ ఫిల్ మొత్తం అయింది. సో కరెక్ట్గా విక్ ఫిల్ అయింది. సో చూసారా, ఈ రిస్క్ రివార్డ్ రేషియో కూడా ఈజీగా 1:2. సో ఓకే, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. రైట్, మీరు ఇక్కడ ఎందుకు తీసుకున్నారు? సో ఈ గ్రీన్ క్యాండిల్ కూడా లోన్ బ్రేక్ చేసింది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ కూడా లోన్ బ్రేక్ చేసింది కదా, మరి ఎందుకు ఈ గ్రీన్ క్యాండిల్లో తీసుకోలేదు? ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో తీసుకుని మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుంటే స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని మీకు క్వశ్చన్ వచ్చిందా? సో ఇక్కడ మీకు చెప్తున్నాను వినండి. ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చి ఫస్ట్ వన్ మినిట్లోనే బ్రేక్ అయింది. సో ఫస్ట్ మనకి ఒక రూల్ ఉంది, ఫస్ట్ 1 or 2 minutesలో, అంటే లెస్ దెన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకోండి, రెడ్ డ్రా చేశాను అనుకోండి. సో ఇలాగ ఫస్ట్ 1 minute ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే మనం తీసుకోం ఆ ట్రేడ్. సో తీసుకోం, ఎందుకంటే చాలాసార్లు ఇలా 1 minute ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన ట్రేడ్స్ ఏమవుతాయంటే ముందు బ్రేక్ చేస్తాయి, అంటే ముందు చిన్న బాటం ఎక్కేస్తాయి, బ్రేక్ చేస్తాయి, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పెద్ద బాటం విక్ వేసి మళ్ళీ వెళ్తాయి. సో అందుకే ఫస్ట్ 2 minutesలో బ్రేక్ చేసిన ట్రేడ్స్ అవాయిడ్ చేయండి. ఇది ఫస్ట్ 2 minutesలో బ్రేక్ చేసింది. ఒకవేళ ఇక్కడ నేను తీసుకుని ఉంటే ట్రేడ్ ఇంపల్స్ ఎంట్రీ, సో నాకు స్టాప్ లాస్ ఇట్టాను. సో అందుకే నేను తర్వాత క్యాండిల్ గురించి వెయిట్ చేశాను. సో ఇక్కడ అదే మనకి ఫస్ట్ 2 minutes తర్వాత కానీ తీసుకుంటే మనకి విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఒక్కొక్కసారి ఇది ఫస్ట్ 2 minutesలోనే వెళ్ళిపోతుంది కదా, ఎలా వెళ్ళిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి మనకి ఎలా వెళ్ళిపోతుంది కదా ఫస్ట్ 2 minutesలోనే. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే, అలాంటి టైంలో వదిలేస్తాం. మనకి ప్రతి ట్రేడ్ క్యాచ్ చేయాలని లేదు కదా, మనం జస్ట్ ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్ ప్రకారం ట్రేడ్ మన ప్లాన్ ఫాలో అవుతే తీసుకుంటాం, లేదంటే వదిలేస్తాం. సో ఈ రోజుతో మార్కెట్స్ క్లోజ్ అయిపోవు కదా, మార్కెట్స్ ఎప్పుడు ఎలాగ ఉంటే మన ప్లాన్ ఫాలో అవ్వండి. సో ఒక్క ట్రేడ్ నథింగ్ మనకి. సో జస్ట్ మనం అనుకున్నది జరిగితే ట్రేడ్ చేస్తాం, లేదా వదిలేస్తాం. అర్థమవుతుందా? అది అంటే నా ప్లాన్ డిఫరెన్స్, మీ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది. మీ ప్లాన్ అనుకూలంగా ట్రేడ్ వస్తే తీసుకోండి, లేదంటే వదిలేండి. రైట్, ఓకే. సో నేను కొద్దిగా తడబడుతున్నాను, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, నాకు అర్థమవుతుంది. సో నాకు ఇది అంటే కొత్త, నేను ఎలా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏ ట్రేడ్స్ అని. సో మీరు అది కొద్దిగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వన్, పక్కన క్లీన్ రేంజ్. సో పక్కన చూసారా ఎంత క్లీన్ రేంజ్ ఉందో? సో క్లీన్ ఫాల్. సో ఫస్ట్ పాయింట్ క్లీన్ రేంజ్, క్లీన్ ఫాల్. ఓకే గుడ్. నెక్స్ట్ వన్, ఇదే ఎంట్రీ, ఇప్పుడు నేను తీసుకుంది ఎంట్రీ ఇంపల్స్ ఎంట్రీ కదా. ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ, ఇంపల్స్ ఎంట్రీ అంటే ఏంటో ఒకసారి, అంటే మనం వీడియోస్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, బట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తెలియాలి కదా, సో అందుకు చెప్తున్నాను. సో ఇలా క్యాండిల్ మనకి ఇలా ఇదేంటి సపోర్ట్ కింద కానీ క్లోజ్ అవుతాయి, తర్వాత క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ, ఎందుకంటే ఆల్రెడీ సపోర్ట్ కింద క్లోజ్ అయింది కదా, బ్రేక్అవుట్ అయింది కదా, కాబట్టి ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ. అలా కాకుండా అలా కాకుండా ఇలా క్యాండిల్ సపోర్ట్ మీదనే ఉండి తర్వాత క్యాండిల్ ఇలా టాపిక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ట్రేడ్, ఇది ఇంపల్స్ ఎంట్రీ. ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి చాలా రిస్కీ. ఇంపల్స్ ఎంట్రీస్లో మనకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బాగానే బ్రేక్ అవుతుంది, ఇక్కడ తీసుకుంటాం, ఇలా వెళ్తుంది, మళ్ళీ వచ్చి రేంజ్లో క్లోజ్ అవుతుంది, ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో అర్థమవుతుంది, ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మీరు జస్ట్ అబ్జర్వేషన్లో పెట్టండి. నాకు నియర్లీ 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే నేను ఇంపల్స్ ఎంట్రీ, బ్రేక్అవుట్, ఫేక్అవుట్, సో ప్రతి ఎంట్రీ తీసుకుంటాను. సో బట్ మీరు మాత్రం ఇంపల్స్ ఎంట్రీస్ కొద్దిగా అబ్జర్వేషన్లో పెట్టండి, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరే తీసుకోగలరు. రైట్, సో ఇక్కడ ఓకే, ఇక్కడ ట్రేడ్ వచ్చి ఈ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నాను. సో ఎప్పుడైనా సరే ఇలా గ్రీన్ క్యాండిల్ వేసి ఈ గ్రీన్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే ఇలాగా విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ దాకా పుష్ చేశారు, పుష్ చేసిన వెంటనే సెల్లర్స్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసి అంత హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది. సో అంటే ఇక్కడ ట్రెండ్ చూస్తే వైలేట్ చేసింది. ఒక అప్ ట్రెండ్లో మనకి ప్రీవియస్ క్యాండిల్ లోన్ రెస్పెక్ట్ చేయాలి, డౌన్ ట్రెండ్లో ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పాను కదా. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది అప్ ట్రెండ్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో తర్వాత క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లోన్ రెస్పెక్ట్ చేసి మీదకి వెళ్ళాలి, బట్ ఇక్కడ చూస్తే గ్రీన్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసింది, అండ్ పక్కన చూస్తే క్లీన్ రేంజ్, అంటే టైం చూస్తే చూస్తే ఇక్కడ ఎంత 12 o'clock. 12 o'clock అంటే ఏ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది? రేపు చెప్పండి. 12:30కి ఓపెన్ అవుతుంది మనకి లండన్ ఎక్స్చేంజ్. సో అంటే 130 minutes ముందు, అంటే ఇది ప్రీ లండన్ ట్రేడ్. సో మనకి ప్రీ లండన్ వాల్యూమ్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా ఏ టైంలో వాల్యూమ్ ఉంటుందో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో రైట్, ఇది వాల్యూమ్ టైం, పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో నైస్ ఇంపల్స్ అండి. గుడ్. మనం ఇదంతా క్యాచ్ చేయలేమండి. నేను ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తున్నాను, ఇదంతా మరి క్యాచ్ చేయడానికి మనం ఎక్కడ దాకా ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు కదా, అంటే అన్ని ట్రేడ్స్ ఎలా వెళ్ళో. సో అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారా ఇలాగా ఒక ఈ పాయింట్ దగ్గర మీరు ఒక 90% కట్ చేయండి, స్టాప్ లాస్ బ్రేక్ ఏమి తీసుకురండి, తర్వాత మిగతా 10% ఇక్కడ వరకు హోల్డ్ చేయండి. అలా మీరు 1 to 2 months ఇలాగా 1:1 or 1:2 వరకు 2 దగ్గర సమ్ పొజిషన్ కట్ చేసి రన్నర్స్ వదులుతారు చూసారా, అలా రన్నర్స్ మొత్తం మీరు ట్రేడ్ క్లోజ్ చేసిన తర్వాత ఆ, అంటే రిమైనింగ్ వదిలిన రన్నర్ ఉంటుంది చూసారా, 10% కానీ 20% కానీ, అవి ఎంత దూరం వెళ్ళాయో చూడండి.
సో ఆ తర్వాత మీరు ఫస్ట్ 90% కట్ చేస్తున్నారు, తర్వాత 50% బుక్ చేయండి, మిగతా 50% రన్ చేయండి, తర్వాత 75% బుక్ చేయండి, అంటే సారీ 25% బుక్ చేసి 75% రన్ చేయండి. 1:1 దగ్గర 25% బుక్ చేస్తారు, మిగతా 75% రన్ చేస్తారు. సో అలా రన్నర్స్ వదలడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో మనం ఫుల్ పొజిషన్ ఎక్కువ రిస్క్ రివర్ట్ రేషియోస్కి హోల్డ్ చేయడానికి మనకి తెలుస్తుంది, అంటే రన్నర్స్ వల్ల అంటే ఎక్కడి వరకు వెళ్ళాయో మనకు తెలుస్తుంది కదా. సో అది మనకి ఈ రన్నర్స్ వెనకాల ఉన్న లాజిక్. సో అందుకే మనం ఏ పాయింట్ దగ్గర ఫుల్ పొజిషన్ క్లోజ్ చేయం, అయితే 90% క్లోజ్ చేస్తాం, మిగతా 10% స్టాప్ లెస్ బ్రేక్ ఈవెన్ తెచ్చి హోల్డ్ చేస్తాం. సో స్టాప్ లెస్ బ్రేక్ ఈవెన్ తెస్తాం కాబట్టి ఆ 10% బ్యాక్ వచ్చినా సరే మనకి ఏం లాస్ ఉండదు. అర్థవుతుందా? రైట్. అదే ఆ 10% మనం అనుకున్నట్టు హ్యూజ్గా 1:4 1:5 కని మూవ్ అయింది అనుకోండి, సో అక్కడ మనకి అంటే డేటా వస్తుంది. సో డేటా వస్తుంది, మనకు ఫ్యూచర్లో ఏ టైంలో హోల్డ్ చేయాలి, సో ఇవన్నీ తెలుస్తాయి. రైట్. అండ్ ఇక్కడ ఇంకొక మెథడ్ ఏంటంటే, మీరు ట్రేడ్ చేసి అంటే ట్రేడ్లో ఉన్నప్పుడు 1 minute. రైట్. ప్రీవియస్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైస్కి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకునేవారండి. సో ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎప్పుడంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ హై. ఎప్పుడంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ క్యాండిల్ హై. ఎప్పుడంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ క్యాండిల్ హై. సో ఇలా క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మీరు స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ హైకి తీసుకొస్తే మన స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయింది? ఇక్కడ హిట్ అయింది. చూసారా? ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుంది కదా ఈ రెడ్ క్యాండిల్. సో ఇది అందుకే ఇక్కడ నేను అంటే ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ పెట్టింది, ఎందుకంటే అందుకే. సో ఇక్కడ చూస్తే మన స్టాప్ లాస్ హిట్ అయింది, అంటే మనం ఇక్కడ పెడితే ఈ రెడ్ క్యాండిల్ చూసారా, టాప్ విక్ వేసినా మన స్టాప్ లాస్ హిట్ అయ్యి ఫాల్ అయింది. సో అది. సో స్టాప్ లాస్ ఎలా ట్రైల్ చేసుకోవాలి? సో ప్రీవియస్ క్యాండిల్ హైస్కి. సో ఎప్పుడంటే మనకి ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తుందో అప్పుడు ఇంక ట్రెండ్ వైలేట్ చేసినట్టే. సో అప్ సైడ్ వెళ్ళి పాసిబిలిటీ చాలా ఎక్కువ, డౌన్ సైడ్కి వెళ్ళి దానికంటే ఒకసారి అవుతుంది కూడా. అంటే ఏంటంటే మనకి ఇలాగ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఫాలో అవుతుంది, బట్ అది ప్రాబిలిటీ అంతే. బట్ ఎక్కువ ప్రాబిలిటీ ఏంటంటే మనకి ప్రీవియస్ క్యాండిల్ హైస్ని కానీ బ్రేక్ చేస్తే మన వైపు వెళ్ళి పాసిబిలిటీ చాలా తక్కువ, అది డౌన్ సైడ్ అంటే డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా సరే. నెక్స్ట్ వన్. సో అర్థమైంది కదా ఇందులో. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. అక్కడ నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఓకే, అమేజింగ్ ట్రేడ్, అమేజింగ్. ఇదే ఏ ఎంట్రీ ఇది? A+, రైట్. యా, A+ ఎంట్రీయే. ఎందుకంటే ఇది ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేసింది. రెస్పెక్ట్ చేయడం అంటే బ్రేక్ చేయకుండా ఉండడం. సో కొంతమంది నన్ను అడిగారు రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి బ్రో అంటే బ్రేక్ చేయకుండా ఉండడం. సో ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే సో ఇక్కడ మనం బై చేస్తున్నాం, ఎందుకంటే ఈ క్యాండిల్ లోన్ రెస్పెక్ట్ చేసింది. రెస్పెక్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ బ్రేక్ చేయలేదని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ చేయలేదని. ఒకవేళ ఇలా ఈ విక్కును చూసారా, ఇలా ఉందనుకోండి, ఇక్కడ మనకు రెస్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది. సో ఇది రెస్పెక్ట్ చేయడం అంటే. రైట్. ఈ ట్రేడ్ వచ్చి 1 minute, కమాన్. ఓకే. సో ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్ హై దీన్ని బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నాను. సో స్టాప్ లాస్ వచ్చి సపోర్ట్ పైన, సారీ రెసిస్టెన్స్, సపోర్ట్ బ్రేక్ అయింది కదా, ఓకే, ఈ రెసిస్టెన్స్ మీద పెట్టాను. సో పక్కన లెఫ్ట్ సైడ్ క్లీన్ రేంజ్. సో ఇది నేను తీయడానికి అవ్వలేదు, బట్ ఇక్కడ రాసాను చూసారు, లెఫ్ట్ సైడ్ క్లీన్ రేంజ్. సో ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేశాను. మనకి టార్గెట్ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ వరకు క్లీన్ రేంజే, బట్ ఇక్కడ బుక్ చేశానంటే 1:2 దగ్గర నేను ఎగ్జిట్ అయ్యాను. సో రైట్. సో ప్రతి ట్రేడ్ మనం హోల్డ్ చేయాలని లేదు కదా. సో ఎవరి ప్లాన్ వాళ్ళది, ఒకరు 1:2 దగ్గర ఎగ్జిట్ అవుతారు, ఒకరు 1:1 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతారు, అంటే ఎగ్జిట్ అవుతారు. సో మీ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో టార్గెట్స్ అనే సబ్జెక్టు నేను ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. సో టార్గెట్స్ మీకు ఎక్కడ నచ్చితే, ఒకరు ఇక్కడ ఎగ్జిట్ అవుతారు, తర్వాత స్టాప్ లాస్ బ్రేక్ తెస్తారు, ఒకరు ఇక్కడ. సో అది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్ చేయాలి. సో ట్రేడ్ మేనేజ్ చేయడం చాలా తక్కువ మంది అంటే చేస్తున్నారు. సో ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారనుకోండి. సో ప్రీవియస్ 50 అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ 30 minutes, సో ఇది 15 minutesలో మనకు అపోజిట్గా క్లోజ్ అవి ఇలా మీదని కట్ట క్లోజ్ అయింది అనుకోండి. సో తర్వాత 50 minutes కానీ హైన్ బ్రేక్ చేసిన మనం 50% క్లోజ్ చేస్తాం. సో ఇదంతా మన కోర్సులో చెప్పాను. సో ట్రేడ్ మేనేజ్ ఎంత ఎఫిషియెంట్గా చేస్తే మీరు మనకి విన్ రేట్ అంటే మన రిస్క్ రివార్డ్ రేషియో అంత ఎక్కువగా ఉంటుంది. సో ట్రేడ్ మేనేజ్మెంట్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఒక ప్లేలిస్ట్ ఉంది. సో అవన్నీ చూసి ట్రేడ్ మాత్రం మీరు చాలా యాక్టివ్గా మేనేజ్ చేయాలి. సో మన స్ట్రాటజీ ఎడ్జ్ మొత్తం అక్కడే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇనీషియల్గా కొత్తగా ఉంటున్నారు, అంటే కొత్తగా చూస్తున్నారు అనుకోండి, అంటే ఈ స్ట్రాటజీ కొత్తగా నేర్చుకుంటున్నారు అనుకోండి. సో ఇలాంటి అంటే ఈ క్యాండిల్కి చూస్తే పెద్దగా మధ్యలో గ్యాప్ ఎంతో లేదు. సో ఇలాంటప్పుడు మీరు ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఇదే. సో అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ కాకుండా ఇంక పెద్ద గ్యాప్ లేదు కదా. సో ఈ రెండు క్యాండిల్కి. సో ఇక్కడ మీరు సెల్ చేస్తే ఇంకా క్లీన్గా రేంజ్ ఉంటుంది కాబట్టి
మీరు విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ సెల్ చేస్తాం. ఈ ఈ చిన్న విక్ ఉంది చూసారా? ఇక్కడ వరకు వస్తుంది చిన్నది ఇలా. ఇది ఇలా రిజెక్ట్ అయ్యి ఇలా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో అందుకే ఇది కూడా బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఇనిషియల్గా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ పెద్దగా ఇదేం పెద్ద రూల్స్ ఏం కాదు. సో ఇవి ఆటోమేటిక్గా మీరు ఎక్కడ పడితే అక్కడే తీసుకోవచ్చు. సో ఇనిషియల్గా మాత్రం కొద్దిగా క్లీన్గా ఉండేలా చూసుకోండి. అంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో కొన్ని ట్రేడ్స్ మాత్రం రిజెక్ట్ అవుతాయి, అది ప్రాబిలిటీ, రైట్? సో ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇవి అర్థం కాదు నాకు తెలుసు. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ కంప్లీట్ చేయాలి. సో ఆఫ్టర్ ఆల్ కోర్స్ చూడలేకపోతున్నారు అంటే నాకు అర్థం ఉంది. కోర్స్లో 1 అవర్ వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియో కూడా కంపల్సరీ 1 అవర్ ఉంటుంది, ఎందుకంటే చాలా ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా 1 అవర్ చేస్తాను. సో 1 అవర్ వీడియో అంటే చూడలేకపోతున్నారు మీరు. ప్రాఫిటబుల్ ఎలాగ అయిపోదాం అనుకుంటున్నారు? అసలు ఫారెక్స్లో ఎంత అంటే ఫెయిల్యూర్ రేటు, ఫారెక్స్ అన్న, స్టాక్ మార్కెట్స్ అన్న, ఏ ఎక్స్చేంజెస్లో, క్రిప్టో చూసినా, ఎక్కడ చూసినా 90% ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు. సో 90% ఫెయిల్ అవుతున్నారంటే మన సైడ్ అంటే మనం ఫెయిల్ అవ్వడానికి ఎంత అంటే అంటే మనం సక్సెస్ అవ్వడానికి ఎన్ని తక్కువ హార్ట్స్ ఉన్నాయి చూడండి. అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ 1 అవర్ వీడియో చూడలేకపోతున్నారు. సో ఇంకెలాగండి? సో కష్టం. సో అందుకే వీడియో లెంత్ కాదు మనకు కావాల్సిన కంటెంట్. సో కంటెంట్ కంపల్సరీ మన వీడియోలో చాలా క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి చూడండి. అండ్ మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం, జూమ్ సెషన్స్ పెడతాం, మనం కండక్ట్ చేస్తున్నాం నైట్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా జూమ్ సెషన్లోకి రండి, అక్కడ అడిగితే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. సో మా గ్రూప్ మెంబర్స్ కూడా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో వాళ్ళు కూడా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. సో అండ్ అది సో అన్నీ ఫ్రీగా 1 రూపీ కూడా పే చేయకుండా జూమ్ సెషన్స్ ఇంత టైం ఇచ్చి చేస్తానంటే మీరు కొద్దిగా అంటే మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మాత్రం మమ్మల్ని ప్రాఫిటబుల్ ఈజీగా అవుతారు. సో మన స్ట్రాటజీ అంటే చాలా ఈజీగా అవుతారు. మన స్ట్రాటజీకి బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ నియర్లీ 12 పేఅవుట్స్ తీసుకున్నాను అండ్ బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అన్నీ మన గ్రూప్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ప్రాఫ్ ఫార్మ్స్ నుంచి, సో ప్రాఫ్ ఫార్మ్స్ అంటే ఏంటో తెలియలేని వీడియో ఉంది, అది ఒకసారి చూడండి. సో ఆ టాపిక్ నేను ఇక్కడ తీసుకురాకూడదు అనుకుంటున్నాను, బట్ మీకు కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాను. సో చాలా అంటే మన స్ట్రాటజీకి ప్రూఫ్స్ ఉన్నాయి అంటే వర్క్ అవుతుంది అన్న ప్రూఫ్స్ చాలా మంది మీకు చాలా మెంటర్స్ కూడా ఇవ్వరు. సో నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తాను. సో ఒకసారి జాయిన్ అవ్వ అన్నీ చెక్ చేయండి. రైట్, ఇంకా కంటెంట్లోకి వెళ్దాం. రైట్, ఓకే. సో బై వచ్చి ఇక్కడ తీసుకున్నాను. సో పక్కన క్లీన్ రేంజ్. సో పక్కన క్లీన్ రేంజ్, ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ట్రేడ్లోని క్లీన్ రేంజ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇదే సెటప్, ఇది వచ్చి A+ కదా, A+ అంటే నేను ఇక్కడ బై చేశాను. అండ్ తర్వాత క్యాండిల్ మనకు స్టాప్ లెస్ అంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి కారణం ఏంటంటే 50% క్లోజ్ డేట్ బ్రేక్ ఆఫ్ ప్రీవియస్ 50 మినిట్స్లో. సో ఇది 30 మినిట్స్ నేను చూపించి చాలా చార్ట్స్ అని 30 మినిట్స్. సో 15 మినిట్స్లో ఇక్కడ ఒక క్యాండిల్ బేరిష్ క్లోజ్ అయింది. 15 మినిట్స్లో ఇక్కడ క్యాండిల్ బేరిష్ క్లోజ్ అయింది. ఎలా అంటే ఇలా బేరిష్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే తర్వాత క్యాండిల్ ఈ ప్రీవియస్ 50 మినిట్స్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుందో అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యాను. అప్పుడు నేను 50% క్లోజ్ చేశాను ఈ పాయింట్ దగ్గర. సో ఇక్కడ చూసారు 50% క్లోజ్ చేశాను. తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వెళ్తే సార్ కరెక్ట్గా చూసారా, మన స్టాప్ లాస్ పాయింటే లో, తర్వాత వెళ్ళిపోయింది. సో ఇలాంటివి కూడా జరిగితే సో కామన్. సో ఇక్కడ చూస్తే నేను 1% రిస్క్ చేస్తే నేను లూజ్ అయింది ఎంత ఉంటుంది ఇక్కడ, 0.7 ఆర్ 0.6, రైట్? చూసారు ఇక్కడ అంటే నేను ఇనిషియల్గా ప్లాన్ చేసిన దాని మీద చాలా తక్కువ లూజ్ అయింది. సో మన స్ట్రాటజీలో బ్యూటీ అదే. మీకు ఎవరు ఏ స్ట్రాటజీలో నేను చెప్పుంటారు. సో మన స్ట్రాటజీలో మీరు 2% రిస్క్ తీసుకున్నా, 3% రిస్క్ తీసుకున్నా, 4% తీసుకున్నా ఒక ట్రేడ్కి, బట్ మనకి స్టాప్ లాస్ హిట్ అయితే మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువ లూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2% రిస్క్ తీసుకున్నారు, మనకి ప్రతి ట్రేడ్ అంటే 80% ఆఫ్ ది ట్రేడ్స్ మేనేజ్ చేసే అవకాశం వస్తుంది. సో మిగతా 20% మనకు మేనేజ్ చేసే అవకాశం రాదు, స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఫుల్గా. బట్ మిగతా 80%లో మాత్రం మనం ఈజీగా మేనేజ్ చేయగలం. సో ప్రీవియస్ 50 మినిట్స్లో మేనేజ్ చేయొచ్చు, లేదా 30 మినిట్స్ అపోజిట్కి క్లోజ్ అవుతే మనం మేనేజ్ చేయొచ్చు. సో 2% రిస్క్ తీసుకుంటే మనం ఎండ్ ఆఫ్ ద ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయినా మనం 1% లూజ్ అవుతాం. సో అక్కడ మనకి ఒకవేళ విన్ అయితే మాత్రం మోర్ దెన్ 2% విన్ అవుతాం. చూసారు అక్కడ? సో ఇక్కడ మనకి రిస్క్ మేనేజ్ చేయడం మీకు వస్తే మీరు ఇంకా మన స్ట్రాటజీలో కింగ్, ఇంకా అమేజింగ్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ వస్తాయి, రైట్? సో నాకు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రిస్క్ మేనేజ్ చేయడం మీద ఫోకస్ చేయండి. సో ఈజీగా ప్రాఫిటబుల్ అవుతారు. నెక్స్ట్ వన్. ఓకే, ఓకే, అమేజింగ్ ట్రేడ్. సో ఈ ట్రేడ్ 11:30కి ఇచ్చింది. ఈ ట్రేడ్ అసలు రూల్గా ఈ టైంలో నేను ట్రేడ్ చేయను, బట్ ఆ టైంలో అంటే అప్పుడు నేను చార్ట్ అబ్జర్వ్ చేశాను. సో ఎక్సలెంట్ ట్రేడ్ ఇది. నియర్లీ ఈ ట్రేడ్లో $3,000 పేఅవుట్ వచ్చింది నాకు 500 FX నుంచి. సో పేఅవుట్ ప్రూఫ్స్ అని మన గ్రూప్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో నేను పేఅవుట్స్ గట్రా హైలైట్ చేసి మార్కెటింగ్ చేద్దాం అనుకోవట్లేదు. సో మనకు కంప్లీట్గా ఫ్రీగా. సో అందుకే నేను ఎక్కడ ఏ వీడియోలో పేఅవుట్స్ కానీ నా ట్రేడింగ్ హిస్టరీలో బిగ్ విన్స్ చూసి ఇదిగోండి మన స్ట్రాటజీలో $10,000 పేఅవుట్, $5,000 పేఅవుట్, ఇవన్నీ నేను అందుకే చూపించట్లేదు. సో అవన్నీ నాకు ఇష్టం లేదు. జస్ట్ కాన్సెప్ట్ అంటే జస్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో మీరు దాని మీద ఫోకస్ చేయండి. బట్ మన స్ట్రాటజీలో
అంటే మీకు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చాలా పేఅవుట్స్ అప్లోడ్ చేశాను. సో నియర్లీ 15 పేఅవుట్స్ వరకు నేను మన గ్రూప్లో అంటే పోస్ట్ చేశాను. సో అవి చూడండి, అవి చాలు. సో ఇంకెక్కువ పేఅవుట్స్ అంటే పేఅవుట్స్ గురించి మీరు ఎంత పెద్ద అకౌంట్స్ కంట్రోల్ చేస్తున్నారు, మీ పేఅవుట్స్ ఎంత, సో మంత్లీ రిటర్న్ ఎంత, సో ఈ క్వశ్చన్స్ వేస్ట్. సో ఇవన్నీ మీరు అడిగినా నేను ఏమీ ఆన్సర్ చేయలేను, ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం లేదు. సో 15 పేఅవుట్స్ చాలు, మీరు అంటే మన స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంది అని చెప్పడానికి అది సరిపోతాయి. రైట్. ఓకే. లోన్ బ్రేక్ చేసిన వెంటనే నేను సెల్ చేశాను. సో సెల్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక హై ఫామ్ చేసింది, లో ఫామ్ చేసింది, ట్రెండ్ కూడా బేరిష్ ట్రెండ్. సో హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి క్లియర్ బేరిష్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి క్యాండిల్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అమేజింగ్గా క్యాండిల్ చూస్తే మనకి రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అయింది ఈ గ్రీన్ క్యాండిల్. బట్ తర్వాత క్యాండిల్ వచ్చి ఈ హైని బ్రేక్ చేస్తే మనం బై చేయొచ్చు ఇక్కడ. బట్ ఇది హైని బ్రేక్ చేయకుండా లోన్ బ్రేక్ చేసింది. సో లోన్ బ్రేక్ చేసింది, పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో టైం కూడా మంచి హై వాల్యూమ్ టైం, అంటే లండన్ క్లోజ్ 10 o'clock మంచి వాల్యూమ్ ఉంటుంది, లండన్ క్లోజ్లో కూడా వాల్యూమ్ ఉంటుంది. సో వాల్యూమ్ టైం అంటే వాల్యూమ్ ఎప్పుడు ఉంటుందన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎక్సలెంట్ వాల్యూమ్ ట్రేడ్ అంటే వాల్యూమ్ టైము. సో తీసుకున్నాను, ఈజీగా ఇక్కడ బుక్ చేశాను. సో చూసారా అమేజింగ్ ట్రేడ్. సో ఈ ట్రేడ్స్ అన్నీ మన గ్రూప్లో ఉంటాయి. సో ప్రతిదీ లైవ్లోనే తీసుకున్నాను. సో 90% ట్రేడ్స్ తీసుకున్నాను, మిగతా 10% మీకు ఉండు, ఎందుకంటే నేను తీసుకోలేదు. సో 90% ఆఫ్ ట్రేడ్స్ అన్ని మన గ్రూప్లో ఉంటాయి. సో సింపుల్ అండి మన స్ట్రాటజీ, జస్ట్ వాల్యూమ్ పక్కన క్లీన్ రేంజ్. సో నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను, పక్కన క్లీన్ రేంజ్ ఉన్నాను ఉండాలన్నాను. సో పక్కన క్లీన్ రేంజ్ ఉందా, సో తర్వాత హై వాల్యూమ్ టైం అన్నాను. చూసారా హై వాల్యూమ్ టైం. సో అంతే, మనకి అపోజిట్గా ఉంటే రిస్క్ మేనేజ్ చేయాలంటున్నాను. సో చూసారా రిస్క్ మేనేజ్ చేస్తున్నాను. మన వైపు వెళ్తే హ్యూజ్ రిస్క్ రివార్డ్ రేషియో అంటున్నాను. చూసారా ప్రతి ట్రేడ్లోనే మీరు అబ్జర్వ్ చేసేది ఇదే. సో మన స్ట్రాటజీ ఇది రాకెట్ సైన్స్ కాదు. సో ఇక్కడ మీరు ఈ ఇండికేటర్ దీన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ బై, మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఇక్కడ టార్గెట్ పెట్టాలి. సో ఇవన్నీ కాదు, ఇది దాని నాన్ సెన్స్. జస్ట్ మనం జస్ట్ ఒక సెషన్ ట్రేడ్ చేయండి, 2 hours మాత్రమే ట్రేడ్ చేయండి, క్లీన్ రేంజెస్లో ట్రేడ్ చేయండి చాలు. మీరు ఎందుకు ప్రాఫిటబుల్ అవ్వరో నేనే చూస్తాను. జస్ట్ ఒకే ఒక సెషన్ మీద ఫోకస్ చేయండి, ఒక సెషన్. తర్వాత వచ్చి ఒక టైంలోనే, సో మీకు ఏ టైం వీలైతే ఆ టైం. సో వాల్యూమ్ టైం వచ్చి మీకు చెప్పాను కదా, లండన్ వచ్చి మనకు 12 నుంచి 2 వరకు ఉంటుంది. సో చేస్తే మీరు 3 వరకు కూడా చేయొచ్చు. అండ్ న్యూయార్క్ వచ్చి 5 నుంచి 8 వరకు వాల్యూమ్ ఉంటుంది. లేదు, కొంతమందిలో నేను చూసిన కంప్లైంట్ ఏంటంటే, మేము 7కి వస్తున్నాం ఇంటికి. సో 7కి వస్తే నైట్ మేము ఎప్పుడు ట్రేడ్ చేయాలంటే 7 నుంచి 10 వరకు చేయండి. సో 7 నుంచి 10 వరకు కూడా ఎక్సలెంట్ వాల్యూమ్ ఉంటుంది. సో ఎందుకంటే లండన్ క్లోజ్ ఉంటుంది కాబట్టి, లండన్ క్లోజ్ అండ్ ఎన్వైఎస్సి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా మంచి వాల్యూమ్ ఉంటుంది. సో అప్పుడు చేయండి. సో మనకి కావాల్సిన వాల్యూమ్ మీరు ఏ టైంలో ఏషియన్లో చేసినా సరే, మీరు ఏషియన్లో 5 నుంచి 7 వరకు చేసినా అక్కడ మంచి వాల్యూమ్ ఉంటుంది. అంటే లండన్ న్యూయార్క్లో ఉన్నంత రేంజ్ ఉండదు, బట్ ఏషియన్లో కూడా మంచి వాల్యూమ్ ఉంటుంది. ఎందుకంటే నా ఇనిషియల్ స్టేజ్లో నేను ఏషియన్లో చేశాను. అంటే పెద్ద పెద్దవి చూడకూడదు మూవ్స్, బట్ స్కాల్పింగ్ క్విక్గా మనకి 10 to 20 10 pips 15 pips బుక్ చేసుకొని రావడానికి బాగానే ఉంటుంది. సో అక్కడ కూడా చేయొచ్చు. సో టైం లేదని ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు దయచేసి, ఎందుకంటే మనకి అంతగా టైం ఉంటుంది, ఎందుకంటే మనకి జస్ట్ లేజినెస్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో మీరు కొద్దిగా ట్రై చేస్తే మాత్రం బోల్ టైం ఉంటుంది. రైట్, ఈ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్రేక్లో ఎంటర్ అయ్యాను. సో ఇది చాలా చాలా రిస్కీ ట్రేడ్ అండి, టు బి హానెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే బాటమ్ వీక్ చాలా చిన్నది వేసింది అండ్ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ వచ్చింది. సో ఇలాంటి ట్రేడ్స్ అందుకే నేను స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్ లో పెట్టలేదు. సో కొద్ది కిందకి పెట్టడానికి కారణం కూడా అదే. ఇలాంటి ట్రేడ్స్ ఏమవుతాయి తెలుసా, అంటే ఇదేదో వర్కౌట్ అయింది కానీ ఇలాంటి ట్రేడ్స్ ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇలా బాటమ్ ఎక్కేసి ఇక్కడ స్టాప్ లెస్ హిట్ అవుతుంది, హిట్ అయిన తర్వాత వెళ్తుంది, ఇలా వెళ్తుంది. అంటే ఇలా ఒక క్యాండిల్ కాదు, బట్ ఇలా ఈ రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుంది. సో అందుకే సో ఇలాంటి ట్రేడ్స్ చాలా రిస్క్. ఇలాంటి వదిలేసినా పర్వాలేదు, మనకు మంచి బాటమ్ ఎక్కేసి ఇలా ఇక్కడ ఇది ఇంపల్స్ ఎంట్రీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బ్రేక్అవుట్ కూడా కాదు, సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. మనకు బ్రేక్అవుట్ అంటే మీద క్లీన్గా క్లోజ్ అవ్వాలి, బట్ ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ ఒకటి అండ్ బాటమ్ విక్ పెద్దది వేయలేదు. అండ్ ఇక్కడ మన వైపు ఉన్నది ఏంటంటే టైం అండ్ రేంజ్. రిస్కీ ట్రేడ్, బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ నాకు 50% క్లోజ్ చేయించేలా కూడా చేసింది ఇది. ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఇక్కడ 50% క్లోజ్ చేయడానికి కారణం ఏంటి, ఇది ఏమన్నా ఎక్కడే మీకు ఎటువంటి బేరిష్ క్యాండిల్ లేదు కదంటే, ఇక్కడ మన క్యాండిల్ చూసారా బాటమ్ వీక్ లేకుండా క్లోజ్ అయింది, అంటే సారీ టాప్ వీక్ లేకుండా క్లోజ్ ఉంది. అదేంటి చిన్న టాప్ వీక్ ఉంది కదా అంటే, అది చాలా చిన్నదండి. సో అంత చిన్న టాప్ వీక్లు ఉంటే నేను పెద్ద టాప్ వీక్ని కన్సిడర్ చేయను. సో అంటే నా దృష్టిలో టాప్ వీక్ లేనట్టే. సో అందుకే నేను ఇక్కడ ఎప్పుడంటే మన క్యాండిల్ టాప్ వీక్ లేకుండా క్లోజ్ అవుతుందో నేను చెప్పాను, తర్వాత క్యాండిల్ బేరిష్గా ఫామ్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ అని, సో మన కోర్సులో. సో అందుకే నేను ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేశాను, 50% క్లోజ్ చేశాను, మిగతా 50% నా టార్గెట్ హిట్ అయింది. రిస్కీ ట్రేడ్, బట్ మంచి ట్రేడ్. రైట్. ఓకే. ఓకే. రైట్. చూసారా ఇక్కడ రేంజెస్ చూసారా, ఎలాంటి రేంజెస్ ఈ మధ్యకాలంలో చూద్దామంటే ఎక్కడ కనిపించట్లేదు. రేంజ్ ఐ లైక్ ఇట్. యా, ఎలాంటి రేంజెస్ ఉంటే మాత్రం ఈజీగా ట్రేడ్ విన్ అవుతాయండి.
సో క్యాండిల్ మీద క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఇక్కడ చూసారా, మనం మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ తీసుకుంటాం, అది మీ అందరికీ తెలుసు. మనం మోస్ట్ రీసెంట్, మనకి ఇవన్నీ మనకు అనవసరం. ఇక్కడ ఇది కాదు, ఇది మనకు అవసరమే. సరే, ఇవి మనకు అనవసరం. సో ఇక్కడ ఇది తీసుకోరా అంటే ఇది అస్సలు మనకు కావాల్సింది ఇది, ఈ జస్ట్ ఈ జోన్, ఇలా ఈ జోన్లో. అంటే ఇక్కడ చూసినప్పుడు సో ఇదంతా మర్చిపోండి. నేను ఇక్కడ మనం చూస్తే మాత్రం ఇలా, ఇక్కడ రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, అంతే. మనం మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే తీసుకుంటాం. రైట్, మనం ఇక్కడ ఎంటర్ అయ్యాను, అంటే నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. క్యాండిల్ మీద క్లోజ్ అయింది, ఇదేమంట్రీ? క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయిన వెంటనే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, ఇది ఏ ఎంట్రీ. సో ఇది మీకు మీరు క్వశ్చన్, అంటే మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. సో జస్ట్ ఏదో ఎందుకో అంటే ఏదో ఎందుకు చూస్తున్నాం అన్నట్టు చూస్తే మాత్రం యూజ్లెస్ అండి. సో ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. జస్ట్ యాక్టివ్గా మీరు ఏదో నేర్చుకుందాం అంటే తప్పకుండా మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. ఇదేమంట్రీ? బ్రేక్అవుట్ కదా. సో ఇంత అంటే నేను ఇది చెప్పేది ఏంటంటే, అంటే ఫ్రీగా కోర్స్ చెప్పాను. సో జూమ్ సెషన్లో సపోర్ట్ ఇస్తున్నాను. సో చాలా ఇస్తున్నాను. సో కొద్దిగా ఎఫర్ట్ పెడితే మాత్రం ఈజీగా ప్రాఫిటబుల్ అవుతారు. సో అందరి స్ట్రాటజీలు అందరి మెంటర్స్లా కాదు. సో నేను కంప్లీట్గా అంతా ఫ్రీగా చేస్తున్నాను. సో అంతేకాక మన బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్, మన సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. సో జస్ట్ కొద్దిగా, పెద్దగా మీకు ఇక్కడ ఏదో మీరు థింక్ చేయడానికి కూడా ఏమీ లేదు. సింపుల్గా బ్రేక్అవుట్ స్ట్రాటజీ, పక్కన క్లీన్ రేంజ్ ఉంది, హై వాల్యూమ్ టైము. సో నువ్వు ట్రేడ్ తీసుకున్నావు, ఇక్కడ క్యాండిల్ వచ్చి టాపిక్ లేకుండా క్లోజ్ అయింది, అందుకు నువ్వు ఫుల్ పొజిషన్ క్లోజ్ చేసావు. బట్ ఇక్కడ నేను 50% క్లోజ్ చేస్తాను, మిగతా 50% స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది నా అనాలిసిస్, అంతే. అలా మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు. సో నా ట్రేడ్స్ ఎలా చూసి నేను ఎందుకు తీసుకున్నాను అవన్నీ మీరు చెప్పగలరు. అంటే ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలామంది ఈజీగా ఇవన్నీ తెలుసు అనుకోండి. నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ వాళ్ళకి లాజిక్ ఏంటో తెలుసు. బట్ కొత్త వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ. సో పక్కన క్లీన్ రేంజ్, వాల్యూమ్ అండ్ టాపిక్ లేకుండా క్లోజ్ అయింది, అందుకే నేను ఫుల్ పొజిషన్ క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ 50% క్లోజ్ చేసుకోవచ్చు, మిగతా 50% అయితే బ్రేక్ అయిన దగ్గర క్లోజ్ చేయొచ్చు, లేదంటే ఫుల్ స్టాప్ లాస్ ఇచ్చేసి తప్పే లేదు. బట్ నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో ఇది ఇంకా డౌన్ సైడ్ వెళ్ళి పాసిబిలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో డౌన్ సైడ్ వెళ్ళింది, అంతే. మన తర్వాత చూస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇది రెసిస్టెన్స్. అండ్ ఈ క్యాండిల్ బ్రేక్ అవుతే మనం ఇది మొత్తం ఫిల్ చేస్తాను యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఇది మన టైం కాదు, 3 o'clock. సో ఇక్కడ మనం ట్రేడ్ చేయం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఎక్సలెంట్ ట్రేడ్. ట్రెండ్ చూస్తే డౌన్ ట్రెండ్, రైట్. ఇక్కడ చూస్తే మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, ఇక్కడ చూస్తే సపోర్ట్ ఫామ్ చేసింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం, మనం ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటాం కదా. మనం ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోమంది, ఇక్కడ తీసుకుంటాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఎప్పుడంటే ఈ క్యాండిల్ ఎలా ఎలా ఫామ్ అవుతుందో, ఇక్కడ వచ్చి ఇలా రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయింది కదా. సో రెసిస్టెన్స్ ఫామ్ అయిన తర్వాత ఇది ఒకసారి ఇది రిమూవ్ చేస్తాను. ఓకే, రెసిస్టెన్స్ ఫామ్ అయిన తర్వాత మనకి చెప్పాను ఒక క్యాండిల్ మన వైపు స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలని. సో క్లోజ్ అయిందా బేరిష్ క్యాండిల్. సో తర్వాత క్యాండిల్ బేరిష్ క్యాండిల్, అంటే తర్వాత క్యాండిల్ ఓపెనింగ్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. సో స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ హై. సో చెప్పాను ట్రెండింగ్ అంటే ఒక అంటే ట్రెండింగ్లో వెళ్ళేటప్పుడు మనకి ప్రీవియస్ క్యాండిల్ హైస్ని లోస్ని రెస్పెక్ట్ చేస్తుందని, అది డౌన్ ట్రెండ్ అన్న అప్ ట్రెండ్ అన్న. సో ఇక్కడ చూస్తే మీరు ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేయాలి కదా. ఒకవేళ ఇది కానీ మనకి ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేయకుండా ఎలా హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఒక్కొక్కసారి మనం రిస్క్ మేనేజ్ చేయలేం, ఒక్కొక్కసారి ఫుల్ స్టాప్ లాస్ ఇవ్వాల్సిందే. సో అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో జస్ట్ ఒక ట్రేడ్ లూజ్ అవ్వడంలో ఏం ప్రాబ్లం ఉంది, రైట్. సో బట్ ఇక్కడ మనం చూస్తే ట్రేడ్ ఏం స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో మొత్తం ఫిల్ చేసింది, ఇక్కడ చూస్తే మనం మొత్తం ఫిల్ చేసింది ఇక్కడ వరకు. సో మీరు ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు, అంటే మీరు ఇక్కడ ఈ ఏరియాలో కూడా 1 minute, ఈ ఏరియాలో సమ్ పొజిషన్ సెక్యూర్ చేసుకోవచ్చు, ఒక 90% సెక్యూర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు, నేను కాన్ఫిడెన్స్గా ఉన్నాను, ట్రెండ్ నా వైపు ఉంది, ఇక్కడ వరకు ఫిల్ చేస్తుంది, సో నేను హోల్డ్ చేస్తాను ట్రేడ్ అంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ ఏమి తీసుకురండి. అంటే ఈ స్టాప్ లాస్ ఉందా, ఈ స్టాప్ లాస్ బ్రేక్ ఏమి తీసుకొచ్చండి. ఒకవేళ ఇది మీకు ఎలా వెళ్ళినా స్టాప్ లాస్ బ్రేక్ ఏమి హిట్ అయినా మీకు ఏం లాస్ ఉండదు. ఒకవేళ మనం అనుకున్నట్టు టార్గెట్ హిట్ అయింది అనుకోండి, సో మనకి హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. అర్థమవుతుందా, రైట్. సారీ గైస్, బ్యాక్గ్రౌండ్లో చిన్న నాయిస్, రైట్. సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చి, ఓకే, ఇదే ట్రేడ్, ఇది ఏ ట్రేడ్ అంటే ఏ సెటప్, బ్రేక్అవుటా ఫేక్ అవుటా ఏ ప్లస్ా, ఏ సెటప్. కిందన క్లోజ్ అయింది, ఏం కింద, సపోర్ట్ కింద. తర్వాత క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేయలేదు, రైట్. తర్వాత రెడ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేస్తూ లోన్ బ్రేక్ చేసింది.
ఏ ప్లస్ సెటప్ రైట్. సో ఇక్కడ క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్ దగ్గర. ఇక్కడ కరెక్ట్గా ఇదే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో అందుకే క్లోజ్ చేశాను. సో చూసారా ఎంత మంచి ట్రేడ్ అయిందో. ఒకవేళ మీరు ఇక్కడ క్లోజ్ చేయలేదు ఇంకా కిందకి వెళ్తుందని అనుకున్నారు అనుకోండి, సో మీకు ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా, మీ స్టాప్ లాస్ ఇక్కడికి తీసుకురావాలి రూల్గా. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ప్రీవియస్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ రెస్పెక్ట్ చేస్తే కిందకి ఫాలో అవుద్దని. బట్ ఒకవేళ మీరు తీసుకురాకపోతే ఇక్కడన్నా మీరు ఎగ్జిట్ అవ్వాలి కదా, ఎక్కడైనా మీరు ఎగ్జిట్ అవ్వాలి. సో బట్ నేను పక్కన రెసిస్టెన్స్ ఉండడం వల్ల అంటే సారీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఎగ్జిట్ అయ్యాను. సో ఇది ఇందులో ఎటువంటి డౌట్స్ లేవు. సో పిక్చర్ పర్ఫెక్ట్ ట్రేడ్ ఇది. డే ప్లస్ సెటప్ క్లీన్గా కింద క్లోజ్ అయింది, తర్వాత కానీ బ్రేక్ అయింది, ఈజీ ఈజీ ట్రేడ్. ఓకే నెక్స్ట్ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో ఇన్నిసార్లు టెలిగ్రామ్ గ్రూప్ చెప్తున్నాను అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం అక్కడ. ఒకసారి జాయిన్ అవ్వండి, చెక్ చేయండి, మీకు నచ్చకపోతే ఎగ్జిట్ అవ్వండి మీ ఇష్టం. బట్ చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాం అక్కడ. ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ టూల్ మన ట్రేడింగ్ వ్యూలో మీరు ప్రీమియం ఐ థింక్ మంత్కి $14 అనుకుంటా. సో అంతంత అమౌంట్ పెట్టి మీరు బ్యాక్ టెస్టింగ్ చేయవసరం లేదు. సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ టూల్. సో అది వచ్చి మీరు బై చేయాలంటే నియర్లీ $120. సో $120 మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో $120 ఫ్రీగా ఇవ్వడం అంటే ఎవరిస్తారు. సో అందుకే ఒకసారి జాయిన్ అవ్వండి. సో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ MT5 సిమ్యులేటర్ కూడా ఇస్తున్నాను మీకు. MT5 సిమ్యులేటర్ ఏంటో తెలియకపోతే అది జస్ట్ ట్రేడింగ్ వ్యూ లాంటిదే, బ్యాక్ టెస్టింగ్ టూల్. సో మీరు ఎంత డేటా అయినా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఐ థింక్ అది 120 అనుకుంటున్నాను అది కూడా. సో అది కూడా ఫ్రీకి ఇస్తున్నాం, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన గ్రూప్ నుంచి. మ్యాజిక్ కేస్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్. సో అంటే రిస్క్ని మ్యాజిక్ కీస్ మీద నేను ఒక వీడియో చేస్తానండి, మనకి ఛానల్లో కూడా వీడియో లేదు. సో అది కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అది వచ్చి మీకు మంత్లీ $20 సబ్స్క్రిప్షన్ అది. అంటే చూడండి మీరు సబ్స్క్రిప్షన్ ఐ థింక్ ఎంత 10 months $240, ఇయర్కి $240 పే చేయాలి మీరు మ్యాజిక్ కీస్ యూస్ చేస్తే. అది కూడా ఫ్రీగానే ఇస్తుంది. సో అందుకే జాయిన్ అవ్వండి. ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేయండి, గ్రూప్ నచ్చకపోతే మాత్రం మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, మీ ఇష్టం అది. ఓకే ఇది ఎక్స్పీరియన్స్ వద్దులేండి, ట్రేడ్ టచ్ చేయొచ్చు, ఇలాంటివి మాత్రం టచ్ చేయను. ఎందుకంటే నేను ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, సో ఇది మీకు అర్థం కదా అయినో, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి తెలుసు, మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఇక్కడ క్లీన్ రేంజ్ ఉంది, వాల్యూమ్ టైము, సో ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ బేరిష్, సో అందుకు తీసుకున్నాం అని వాళ్ళు చెప్తారు. బట్ కొంతమంది ఏంటంటే ప్రతి ట్రేడ్ ఇలాంటి అంటే మామూలు మార్కెట్ కండిషన్లో కూడా చేసేస్తారు. ఇది నేను ఎక్స్పీరియన్స్తో తీసుకున్నాను ఈ ట్రేడ్స్. సో అందుకే కొన్ని ట్రేడ్స్ అవాయిడ్ చేస్తాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేయను. నెక్స్ట్ వన్. సో ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది నాకు అర్థమవుతుంది. సో ప్రతి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా చాలా లెంతీగా ఉంటుంది. బట్ లెంత్తో సంబంధం లేదు మనకి. సో మీరు నేర్చుకోవాలని ట్రూ ప్యాషన్ ఉంటే మాత్రం అంటే ఎన్ని అవర్స్ ఉన్నా సరే మీరు ఈజీగా చూస్తారు. అయినా అయినా లేదు అంటే మాత్రం అన్ని వీడియోస్ లాగా ఏదో యూట్యూబ్లో రాండమ్ కనిపిస్తే మాత్రం జస్ట్ 1 to 2 minutes చూసి వెళ్ళిపోతారు నాకు తెలిసి. బట్ ఈ వీడియో ఎక్కడి వరకు మాత్రం చూసుంటే అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మీలో చాలా అంటే చాలా ప్యాషనెట్, అంటే మీరు ఫారెక్స్లో ప్యాషన్గా అంటే ప్యాషనెట్గా లేకపోతే మాత్రం ఇక్కడి వరకు చూడరు. సో కంపల్సరీ మీలో మంచి ప్యాషన్ అని ఉంటుంది. సో మీకు మాత్రం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు మన స్టార్ట్ ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి, జూమ్ సెషన్లో జాయిన్ అవ్వండి. సో తప్పకుండా ఒక 3 months టైం ఇవ్వండి. సో మీరు ప్రాఫిటబుల్ కంపల్సరీ అవుతారు. రైట్. మనకి సపోర్ట్ వచ్చి ఇక్కడ. సో తర్వాత ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసిందో నేను బై చేశాను. మనకు ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్, పక్కన క్లీన్ రేంజ్. సో టైం కూడా చూసారా 9 o'clock. అంటే ఇది ఏ టైం, ఇది 1 hour బిఫోర్ లండన్ క్లోజ్, 1 hour బిఫోర్. బట్ మీరు 8 వరకునే కదా ట్రేడ్ చేయమని, మీరు ఎందుకు 9 వరకు చేస్తున్నారంటే నేను నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో నేను మీకు అంటే 8 వరకు చేయమన్నది వాల్యూమ్ ఉండదని కాదు, సో మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకూడదని. సో మీరు మాత్రం 8 వరకునే చేయండి. బట్ నాకు 12కి ఇచ్చినా సరే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్లో నేను చాలా ట్రేడ్స్ అంటే అక్కడ విన్ అవ్వడం కూడా చూశాను. అంతేకాకుండా నా దగ్గర బ్యాక్ టెస్టింగ్ డేటా ఎంత ఉంది అనుకుంటున్నారు. నేను జీజే అండ్ గోల్డ్లో నేను 3 years బ్యాక్ టెస్ట్ చేశాను. సో నా దగ్గర చాలా బ్యాక్ టెస్టింగ్ డేటా ఉంది. సో అందుకే నేను ఈ టైంలో కూడా తీసుకున్నాను. బట్ మీరు మాత్రం నైట్ 8 వరకునే చేయండి. ఓకే సో నెక్స్ట్ ట్రేడ్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే ఇది ఎంట్రీ. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేని ట్రేడ్స్ అని నేను ఎక్స్పీరియన్స్తో తీసుకున్నానండి. సో అది మీకు అంటే ఇప్పుడు ఏదో చెప్తే వచ్చేసేది కాదు, మీకు ఎక్స్పీరియన్స్ వస్తేనే మీకు అర్థమవుతుంది ట్రేడ్స్. సో అవి నేను గ్రూప్లో తీసుకున్నప్పుడు నేను పోస్ట్ చేసినప్పుడు దాని వెనక లాజిక్స్ రాస్తాను. లేదు అంటే మీకు ఇంకా తప్పకుండా తెలుసుకోవాలి అంటే మాత్రం మన జూమ్ సెషన్కి అటెండ్ అవ్వండి. సో అందులో డిస్కస్ చేద్దాం. సో మీకున్న అంటే మీరు అడిగే క్వశ్చన్ దాన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది. మీరు అడ్వాన్స్డ్ టాపిక్స్ అడిగితే జూమ్ సెషన్లో నేను అడ్వాన్స్డ్గానే మీకు ప్రతిదీ చెప్తాను. లేదంటే బేసిక్స్ అంటే బేసిక్స్. సో మీరు మన కోర్స్ చూసి మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారో నా తరపు నుంచి కూడా అంత బెస్ట్ ఆన్సర్ వస్తుంది మీకు. రైట్. సో ఇదేంటి బ్రేక్అవుట్ ఎంట్రీ. సో క్యాండిల్ మీద క్లోజ్ అయింది. చూస్తే మంచి రేంజ్ చూసారా, మనకి సపోర్ట్ ఇది, రెసిస్టెన్స్ ఇది. సో ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చి సపోర్ట్ కింద. సో పక్కన విక్ ఫిల్ చేస్తుందని మనం యాంటిసిపేట్ చేసాం.
సో అలాగే విక్ ఫిల్ చేసింది. సో టైం చూసారా, ఇది ఏంటనుకున్నారు, 10 ఓపెన్. సో ఓపెనింగ్ మన అంటే నేను చేసిన ట్రేడ్స్ అన్నీ మంచి వాల్యూమ్ టైంలోనే ట్రేడ్ చేశాను. రైట్. సో ఈ ట్రేడ్ ఒక్కసారి అన్నీ రిమూవ్ చేసి చూడండి ఎంత నీట్గా ఉందో. ఈజీ క్లోజ్, నైస్ ట్రేడ్, పక్కన మంచి విక్ ఫిల్, నైస్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ఈ ట్రేడ్ కొద్దిగా మంచి ట్రేడే, పక్కన క్లీన్ రేంజ్ ఉంది. బట్ ఇక్కడ క్యాండిల్స్ చూస్తే మాత్రం కొద్దిగా మంచి అంటే సరిగ్గా మూవ్ అవ్వలేదు, బట్ మంచి ట్రేడే. అంటే ఇక్కడ చూస్తే వాల్యూమ్ హ్యూజ్గా బాగా క్లోజ్ అయింది. అంటే బ్రేక్అవుట్ ఎంట్రీ తర్వాత కానీ టాప్ విక్ వేసింది. సో బ్రేక్అవుట్లో నేను చెప్పాను క్యాండిల్ మాత్రం మంచి టాప్ విక్ వేయాలి, సో అప్పుడే మనం ట్రేడ్ తీసుకోవాలి. లేదా 1 to 2 minutesలో కానీ బ్రేక్ అవుతే మాత్రం మనం ట్రేడ్ తీసుకోం. సో అది గుర్తుపెట్టుకోండి. సో టాప్ విక్ వేసింది, మనం ఇక్కడ సెల్ చేసాం, స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై. రైట్. సో ఇక్కడ మన ఫస్ట్ టార్గెట్. సో ఇక్కడ మనం 90% సెక్యూర్ చేస్తాం. మన సెకండ్ టార్గెట్ వచ్చి విక్ ఫిల్. చూసారా, సెకండ్ టార్గెట్ మనం ఇక్కడ మిగతా పొజిషన్ సెక్యూర్ చేస్తాం. లేదు, ఇక్కడ ఒక 90% సెక్యూర్ చేసి మీరు ట్రైల్ చేసుకోండి. ఈ క్యాండిల్ క్లోజ్ అవన మన స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్ హై, ఇది క్లోజ్ అవన కరెంట్ క్యాండిల్ హై, ఇది క్లోజ్ అవన కరెంట్ క్యాండిల్ హై. మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ క్యాండిల్ ఎప్పుడంటే బుల్లిష్గా క్లోజ్ అయిందో ఆటోమేటిక్గా మీకు తెలుసు తర్వాత కానీ మీ స్టాప్ లాస్ హిట్ అవుతుందని. సో బయటకు వచ్చేస్తా. ఈజీ, జస్ట్ ఈజీ. మనకి ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే క్లీన్ రేంజ్, హై వాల్యూమ్. సింపుల్, క్లీన్ రేంజ్, హై వాల్యూమ్. నెక్స్ట్ వన్. ఓకే, ఈజీ బ్రేక్అవుట్ ఎంట్రీ. సో చూసారా క్యాండిల్ ఎంత నీట్గా క్లోజ్ అయిందో మీదన. సో ఈ క్యాండిల్ మీదన క్లోజ్ అయింది. సో తర్వాత క్యాండిల్ బాటమ్ విక్ వేసింది. సో బాటమ్ విక్ వేసిన వెంటనే బాటమ్ విక్ ఫస్ట్ వేసి బాటమ్ విక్ వేసి ఫ్లిప్ అయింది. సో ఫ్లిప్ అయిన వెంటనే ఇక్కడ బై చేశాను. సో ఇది న్యూస్ ట్రేడ్, సో వెరీ రిస్కీ. సో ఇది అంటే ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఇలా రాశానంటే నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో చేసినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి తెలియడానికి ఇది రిస్కీ ట్రేడ్ అని. సో అందుకే ఇక్కడ తీసుకున్నాను నేను. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ. సో ఇక్కడ నెంబర్స్ ఇక్కడ వచ్చాయి. సో ఒకవేళ నెంబర్స్ బ్యాడ్గా వచ్చుంటే మనకి ఫాలో అవ్వను, బట్ నెంబర్స్ చాలా బాగా వచ్చాయి. రైట్, అందుకే మన వైపు చాలా హ్యూజ్గా వెళ్ళింది. ఇది 1:4 రిస్క్ రివార్డ్ రేషియో. సో ప్రతి ట్రేడ్లోని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ట్రేడ్లోని నా రిస్క్ రివార్డ్ రేషియో మోర్ దాన్ 1:2. బట్ ఇంకా అంటే ఇంకా రిస్క్ రివార్డ్ రేషియో మీద కొంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు. ఐ డోంట్ నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మీకు నాలెడ్జ్ లేదు, అయినో. సో ఫస్ట్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయండి. మన స్ట్రాటజీకి మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో 1:1 కాదు మీరు అనుకున్నట్టు. స్టిల్ మీరు 1:1 90% సెక్యూర్ చేసినా మీరు లాసెస్ బాగా అంటే మేనేజ్ చేస్తే బాగా మీ ఎండ్ ఆఫ్ 10 ట్రేడ్స్ 20 ట్రేడ్స్ మీ రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఉంటుంది, తప్పకుండా 1:2 ఉంటుంది. అండ్ మీకు విన్ రేట్ కూడా ఈజీగా 70 to 80% ఉంటుంది. బట్ బిగినర్ కాబట్టి ఒక 60% వేసుకున్నా సరే ఎక్సలెంట్ రిటర్న్ మేక్ చేస్తారు మీరు. ఓకే, నెక్స్ట్ వన్. సో చూసారా ఇంపల్స్ ఎంట్రీ తీసుకున్నాను, బర్న్ చేస్తుంది. బర్నింగ్. యా, ఇక్కడ తీసుకున్నాను ఇంపల్స్ ఎంట్రీ. యా. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను వినండి. సో ఈ ట్రేడ్స్ అంటే నాకు ఎలా చాలా ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. సో మీకు కూడా ఎలా హిట్ అవ్వకూడదు అంటే కొద్దిగా వెయిట్ చేయండి. సో వెంటనే తీసుకోవద్దు, చిన్న బ్రేక్కే తీసుకోవద్దు. ఇక్కడ ఒకవేళ 1 to 2 పిప్స్ పోతే పోనీయండి, ఇక్కడ తీసుకోండి కొద్దిగా ఇలా నీట్గా బ్రేక్ అయిన తర్వాత. సో అప్పుడు క్లీన్ రేంజ్ కదా ఉంది, ఇక్కడ మన క్లీన్ రేంజ్ కదా ఉంది. అదే నీట్గా బ్రేక్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది ఇక్కడ నీట్గా బ్రేక్ అయ్యాక ఇక్కడ తొందర పడకుండా ఇక్కడ తీసుకుని ఉంటే నేను అంటే విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉన్నాను కదా. సో ఇక్కడ చూసి అసలు బ్రేక్ అయిందా లేదా అన్నట్టు బ్రేక్ అయింది, తీసుకున్నాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అంటే నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను అనుకోండి, బట్ నేను రిస్క్ మేనేజ్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. బట్ నాకు చాలా స్టాప్ లాస్ ఉన్నాయి. సో ఇలాగా నేను అబ్జర్వ్ చేశాను, నేను లూజ్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది నేను చాలా రేర్గా లూజ్ అవుతాను, బట్ లూజ్ అయ్యే అన్ని ట్రేడ్స్ ఇలాంటి ఇంపల్స్ ఎంట్రీస్లో ఇటువంటివే. సో దీని మీద నేను వర్క్ చేయాలి. సో కొద్దిగా వెయిట్ చేయాలి. ఇక్కడ పేషెన్స్ కొద్ది తక్కువ ఉంది, దానివల్ల స్టాప్ లాస్ హిట్ అయింది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ చూసారు ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇంకా బాగా బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ మళ్ళీ కామన్ పాయింట్స్ క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ టైం. సో మళ్ళీ చెప్పిన 100 సార్లు చెప్తున్నట్టు క్లీన్ రేంజ్ అని. సో మళ్ళీ నేను ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తున్నాను ఏంటంటే నేను కొన్ని ట్రేడ్స్ వచ్చి ఇలా రేంజెస్లో కూడా బై చేస్తున్నాను. ఇలా ఇక్కడ ఎలా వర్స్ట్ రేంజ్ ఉందనుకోండి, సో ఇలా రేంజ్లో ఇక్కడ తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసిన వెంటనే నేను ఇక్కడ బై చేస్తున్నాను. ఇలా అంటే కొన్ని ట్రేడ్స్ ఈ మధ్య చేశానండి, అక్కడ నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఏంటి రేంజ్లో ఎందుకు బై చేస్తారు అంటున్నారు. సో రైట్, ఇక్కడ నేను బై చేస్తున్నాను. ఎందుకు బై చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాల్యూమ్ టైం అయి ఉంటుంది. అంటే నేను చేసిన ట్రేడ్స్లో ఫస్ట్ ఎప్పుడు ఇక్కడ వాల్యూమ్ టైం
అండ్ తర్వాత వచ్చి ట్రెండ్ చాలా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంటుంది తప్పకుండా నేను చేసిన దాంట్లో ఒకసారి చెక్ చేయండి మీరు. సో బుల్లిష్గా ఉంటుంది. అండ్ మరి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, రిస్కీ కదా, ఇక్కడ ఈజీగా అంటే ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రిజెక్ట్ స్టాప్ రిజెక్ట్ అవుతుంది కదా అంటే వాల్యూమ్ టైంలో ఇలాంటి రేంజెస్లో ఈ రెసిస్టెన్స్ని ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. సో ఇది కొద్దిగా అడ్వాన్స్ టాపిక్. సో బిగినర్స్ ట్రై చేద్దాం, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడంటే 6:30 వాల్యూమ్ టైం వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 6:30కి న్యూయార్క్ ఓపెన్ అవుతుంది, అంటే 6 నుంచి 7 వరకు. అండ్ 12:30కి లండన్ ఓపెన్ అవుతుంది కదా, అంటే 12:30 కంటే మనకి 12 నుంచి 1 వరకు. సో ఈ టైంలో మాత్రం ఇలాంటి రేంజెస్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇలాంటి రేంజెస్ ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే వాల్యూమ్ అప్పుడే కదా ఎక్స్చేంజ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి హ్యూజ్ వాల్యూమ్ ఒకసారిగా బయటకు వస్తుంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఈజీగా ఈ లెవెల్స్ బ్రేక్ అయిపోతాయి. సో అందుకే నేను తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అలాగే వెళ్తాయి. ఎందుకంటే నాకు తెలుసు, నేను 4 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కదా, సో మీరు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. సో అందుకే నా ట్రేడ్స్ కొన్ని రేంజెస్లోనే ఉంటాయి. సో అవి ఎక్స్పీరియన్స్తో తీసుకున్నాను. వాల్యూమ్ యాంటిసిపేషన్ అంటాను. సో నేను ఈ మాట చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ యాంటిసిపేటింగ్ టు బ్రేక్ దిస్ హై అంటాను. సో దాని అర్థం ఇదే. ఎందుకంటే నేను వాల్యూమ్ బేస్ చేసుకుని ఇది యాంటిసిపేట్ అంటే బ్రేక్ చేస్తుందని యాంటిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ ఇలాగ ఇక్కడ దాకా వచ్చి నాకు మళ్ళీ రిజెక్ట్ అయితే నేను బ్రేకింగ్లో క్లోజ్ చేస్తాను, నాకు లాస్ ఏమి ఉండదు. ఒకవేళ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఇలాంటి స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్లో పెడతాను. ఇలా కరెంట్ క్యాండిల్లో బ్రేక్ చేస్తే నేను మాక్సిమం 90% క్లోజ్ చేస్తాను. మిగతాది $1 నేను అనుకున్న దానికంటే తక్కువ లూజ్ అయినా నాకు అది విన్నే. సో నాకు విన్ అంటే ఏదో మనీ మేక్ చేయడమే కాదు, నేను అనుకున్న దానికంటే తక్కువ లూజ్ అవుతే ఆ ట్రేడ్ నేను విన్ అయినట్టే. నాకు మనీయే రానవసరం లేదు, జస్ట్ రిస్క్ మేనేజ్ చేసినా నేను విన్ అయినట్టే. అయితే విన్ అయితే ట్రేడ్ విన్ అవుతాను, లేదా రిస్క్ మేనేజ్ చేస్తాను. అటన్నా ఇటన్నా చూసినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్, నెక్స్ట్ వన్. సో ఇంపల్స్ ఎంట్రీ. సో ఇక్కడ చూస్తే జస్ట్ 10 పిప్స్ బుక్ చేసుకున్నాను, వచ్చేసాను బయటికి. సో ఇక్కడ నేను సెల్ చేశాను, అంటే ఇక్కడ కాదు, ఇక్కడ సెల్ చేశాను. స్లిప్పేజ్ పడింది, అంటే ఐ థింక్ ఏమో ఇక్కడ ఒక్కొక్కసారి స్లిప్పేజ్ పడుతుంది. సో స్లిప్పేజ్ పడింది. ఓకే, ఒక్కొక్కసారి స్లిప్పేజ్ పడుతుంది. సో స్లిప్పేజ్ పడినప్పుడు కొద్దిగా స్లిప్ అవుతుంది, అంటే ఇక్కడ మనం ప్లేస్ చేస్తే అంటే నేను మార్కెట్ ఎగ్జిక్యూషన్ చేశాను. సో సెల్ స్టాప్ పెట్టుంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవును, బట్ మార్కెట్ ఎగ్జిక్యూషన్ వల్ల ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, ఆటో ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది చూస్తే క్లీన్ రేంజ్. సో మరి ఎందుకు ఇక్కడ వరకు హోల్డ్ చేయలేదు అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదండి. సో నాకు ప్రతి ట్రేడ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కొన్ని కొన్ని ట్రేడ్స్ కాన్ఫిడెన్స్ ఉండదు హోల్డ్ చేయడానికి. సో అలాంటి టైంలో మనం ఏం చేయలేం, జస్ట్ క్లోజ్ చేయడం తప్పించే. ఇక్కడ చూస్తే ట్రెండ్ క్లీన్ అప్ ట్రెండ్. సో ఇక్కడ రిజెక్ట్ చేసే పాసిబిలిటీ, సారీ, ఇక్కడ క్లీన్ అప్ ట్రెండ్. సో ఇక్కడ వరకు వస్తుందో తెలియదు, తర్వాత ట్రేడ్ ఇలా రిజెక్ట్ అయ్యి ఇలా వెళ్తుందో తెలియదు. సో ఇక్కడ నాకు చూస్తే మంచి రేంజ్ లేదు. సో మినిమం 30 పిప్స్ ఉంటే చెప్పి నేను ట్రేడ్ చేయను. ఇది చూస్తే మీరు 25 రేంజ్ అంటే బాగానే ఉంది, బట్ ఇది చూస్తే బ్రేక్అవుట్ కాదు, ఇంపల్స్ ఎంట్రీ. ఇంపల్స్ ఎంట్రీస్ రిస్కీ. సో ఇది మనకి మోస్ట్ రిస్కియస్ట్ ఎంట్రీస్ ఏమైనా ఉందంటే అది ఇంపల్స్ ఎంట్రీ. సో బ్రేక్అవుట్ కూడా కాదు, A+ కాదు. సో అలాంటప్పుడు అన్నీ మనకు అపోజిట్గా ఉన్నప్పుడు హోల్డ్ చేయడం నాకు సెన్స్ అనిపించలేదు. సో అందుకే క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ వన్. ఓకే ఓకే, ఇది చాలా మంచి ట్రేడ్. సో ఈ లోన్ బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నాను, పక్కన క్లీన్ రేంజ్. సో ఎందుకు మరి ఇక్కడే తీసుకోలేదు అంటే ఇక్కడ తీసుకొచ్చండి. సో నేను చెప్పాను కదా ఇక్కడ తీసుకోవచ్చు. సో క్యాండిల్, ఓకే ఓకే, ఇక్కడ మంచి పాయింట్ నేను మిస్ అయ్యాను. సో మీకు ఇక్కడ సపోర్ట్, సారీ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ సపోర్ట్ కదా, కలర్ చేంజ్ చేస్తాను 1 మినిట్. రెడ్ కలర్లో కలిసిపోయింది. కలర్ చేంజ్ చేసి, ఓకే, ఇక్కడ సపోర్ట్. మరి ఈ క్యాండిల్ కిందన క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ చూస్తే క్యాండిల్ కిందనే కదా క్లోజ్ అయింది. సో మరి ఈ క్యాండిల్ ఈ లోన్ బ్రేక్ చేసిన వెంటనే ఎందుకు తీసుకోలేదు? మరి ఇక్కడ మీరు తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది కదా అంటే ఇక్కడ చాలా క్లియర్ పాయింట్ చూడండి. ఇది ఎప్పుడంటే మనకి ఇలా హై నుంచి ఫాలో అవుతుందో, ఫాలో అయినప్పుడు మనం వెంటనే తీసుకోకూడదు, మనకి చిన్న పుల్ బ్యాక్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇది మీకు క్లియర్గా చెప్పాలంటే డ్రా చేస్తాను చూడండి. ఇలా ఇలా ఎక్కడి నుంచో కింద నుంచి వస్తుంది, కింద నుంచి ఇలా వస్తుంది ప్రైస్. వచ్చినట్టు క్లియర్గా అంటే రెస్పెక్ట్ చేస్తుంది ప్రీవియస్ క్యాండిల్ లోస్ని. ఇక్కడ మనకి ఇక్కడెక్కడో ఏదో సమ్ రెసిస్టెన్స్ ఉందనుకోండి. సో ఇలా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు తర్వాత క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసి ఇలా మీదన క్లోజ్ అయినా తర్వాత క్యాండిల్ బాటమ్ విక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోం. అదేంటి ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ కదా ఎందుకు తీసుకోం అంటారేమో. ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ కదా మనం ఎందుకు తీసుకోం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం లేదంటే ఇక్కడ పెట్టుకుంటాం, ఎందుకు తీసుకోం అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో చూసారా. ఇంత కింద నుంచి వచ్చినప్పుడు ఇది పాసిబిలిటీ ఏంటంటే ఇలా అంత కింద నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలా ఇలాగా రీటెస్ట్ ఇచ్చి అంటే పుల్ బ్యాక్ ఇచ్చి వెళ్ళి పాసిబిలిటీ చాలా ఎక్కువ.
సో ఇక్కడ మీరు తీసుకున్న వెంటనే ఏం చేస్తుందో తెలుసా, కొద్దిగా వెళ్తుంది, బ్యాక్ వస్తుంది. సో ఇలాగ వస్తుంది, ఇక్కడ చిన్న సపోర్ట్ ఫామ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో అందుకే ఇంత దూరం నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ సెటప్ ఫామ్ అయినా, ఇక్కడ ఏ సెటప్ ఫామ్ అయినా సరే పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేయాలి. సో ఎందుకంటే ఇది బాగా వాల్యూమ్ ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి. సో అంటే ఒక్కొక్కసారి అంటే ఇక్కడ అంటే అన్నిసార్లు ఇలా జరుగుతుంది కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి బాటమ్ విక్కేసి వెళ్ళిపోతుంది. బట్ అలాంటి టైంలో మనం వదిలేయడమే. ఎందుకంటే రిస్కీ, మన వైపు ఆర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఎప్పుడు ఒక ట్రేడ్ మీద, ఒక ట్రేడ్ గురించి థింక్ చేయకూడదు. నెక్స్ట్ 100 ట్రేడ్స్ గురించి అసలు ఈ ట్రేడ్ నేను నెక్స్ట్ 50 టైమ్స్ తీసుకుంటే ఎన్నిసార్లు విన్ అవుతాను, 30 టైమ్స్ నువ్వు విన్ అవుతావు అంటే తీసుకోండి. లేదు 20 టైమ్సే విన్ అవుతావు అండ్ 30 టైమ్స్ ఫెయిల్ అయ్యి పాసిబిలిటీ చాలా ఎక్కువ అంటే వదిలేండి. లేదు 50-50 అన్నా వదిలేండి. సో అది. సో ఇక్కడ మనం నెక్స్ట్ 50-100 అంటే అన్ని ట్రేడ్స్లో థింక్ చేయాలి, మనం అంత దూరం థింక్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. ఓకే, ఇది కూడా ఎక్సలెంట్ ట్రేడ్. సో ఇక్కడ నేను బుక్ చేశాను, తర్వాత ఇది చాలా వరకు ఫాలో అయింది. రైట్. ఓకే, ఎక్సలెంట్ ట్రేడ్, ఎక్సలెంట్ ట్రేడ్. సో ట్రేడ్ వచ్చి క్యాండిల్ మనకి రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. ఈ హైస్ అసలు కరెక్ట్ ఎంట్రీ అంటే ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే ఎంటర్ అవ్వాలి రూల్గా, నీట్గా. బట్ నాకు వాల్యూమ్ అంటే ఈ హైని ఎప్పుడంటే బ్రేక్ చేసిందో, ఈ క్యాండిల్ ఎప్పుడంటే ఇంత రిజెక్షన్ ఇచ్చిందో నేను యాంటిసిపేట్ చేశాను, ఈజీగా ఇది మొత్తం ఫిల్ చేస్తున్నాను. క్లీన్ రేంజ్ చూసారా. అండ్ నేను ఇక్కడే బుక్ చేశాను. సో ఇక్కడే నేను 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది ఇక్కడ, 1:1.8. సో ఇక్కడ నేను బుక్ చేశాను ఎందుకంటే ట్రెండ్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆల్రెడీ అంటే ఆ టైంలో నాది అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇక్కడ నేను ఈ ట్రేడ్ బుక్ చేయడానికి నేను పే అవుట్కి చాలా దగ్గరగా ఉన్నాను. సో అది నా లాస్ట్ డే. సో ఆ డే ఆల్రెడీ ఇక్కడ నేను ఐ థింక్ $800 ట్రేడ్ రన్ అవుతుంది. సో పే అవుట్ వస్తుంది కదా రేపు, ఎందుకు లే ట్రేడ్ ఎంతవరకు హోల్డ్ చేయడం అని నేను బుక్ చేశాను. సో అందుకే. బట్ హోల్డ్ చేసిన వాళ్ళు కూడా హోల్డ్ చేయొచ్చు, క్లీన్ రేంజ్. బట్ ఎవరికి తెలుసు ఇది రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో క్లీన్ రేంజ్, సో అంతా క్లీన్ రేంజ్. హై వాల్యూమ్ టైం అంతే రెండే. ఇది హై వాల్యూమ్ టైం ఎప్పుడు అనుకున్నారు, 7 o'clock, నైట్ 7 o'clock, ఐ మీన్ ఈవినింగ్. రైట్. సో ఈ ట్రేడ్ కరెక్ట్గా బుక్ చేసిన తర్వాత చూసారా, అదే హైయెస్ట్ పాయింట్. అయినా తర్వాత వెళ్ళినట్టుంది, బట్ ఇక్కడే బుక్ చేస్తాను నేను. చూసారా, ఇవన్నీ లైవ్ ట్రేడ్స్ అండి, MT5లో తీసుకున్న లైవ్ ట్రేడ్స్. ఓకే, ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యాను. సో ఇది చెప్పాను, కొన్ని ట్రేడ్స్ నేను మిస్ అయ్యానని. సో క్యాండిల్ మీద క్లోజ్ అయింది, ఇక్కడ అసలు రూల్కి ఎంట్రీ, పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి. సో స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్లో పెట్టుకున్నా, లేదంటే సపోర్ట్ కింద పెట్టుకున్నా బాగున్నా. రైట్. ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యాను, ఇక్కడ ఒక ట్రేడ్ అండ్ ఇక్కడ ఒక ట్రేడ్ కూడా మిస్ అయ్యాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రేడ్ కూడా మిస్ అయ్యాను. మంచి ట్రేడ్ ఇది కూడా. రెసిస్టెన్స్, సారీ ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. సో ఎప్పుడంటే ఈ హై బ్రేక్ చేసిందో మనం బై చేస్తాం, పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో అదేంటి మరి ఇక్కడ నుంచి మీరు ఇందాక చెప్పారు కదా ఇంత హై వరకు వెళ్ళినప్పుడు ఒక పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేస్తే మంచిది కదా అని. సో అది మంచిదే, బట్ కొన్ని కొన్ని అంటే ప్రతిసారి ఇలా జరగాలని లేదు కదా. సో కొన్ని అంటే నాకు ఈ 4 years చూసిన దాని మీద ఏ ట్రేడ్స్ మూవ్ అవుతాయి, ఏ ట్రేడ్స్ మూవ్ అవ్వో నాకు ఆటోమేటిక్గా తెలుస్తాయి కొన్ని ట్రేడ్స్. సో అది ఎలా అంటే ఐ డోంట్ నో. సో ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో బట్ మీరు మాత్రం రెసిస్టెన్స్ గురించి వెయిట్ చేయండి, ఎందుకంటే నేను చాలా ఇనిషియల్ స్టేజ్లో నేను చాలాసార్లు బర్న్ అయ్యాను. సో అందుకు కంపల్సరీ ఎంత మూవ్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా ఒక సపోర్ట్ ఫామ్ చేసి ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి అప్పుడు అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఆ ట్రేడ్ గురించి వెయిట్ చేయండి. లేదు ట్రెండ్ నెగిటివ్గా ఉంటే ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఫామ్ చేసి, ట్రెండ్ నెగిటివ్గా ఉంది సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి మంచి ఇలా కన్సల్టేషన్ ఇచ్చిన వెంటనే ఇలా సపోర్ట్ ఫామ్ బ్రేక్ చేస్తే మనం సెలెక్ట్ చూడొచ్చు ఇక్కడ వరకు. సో అది. సో అన్ని అయినా జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఒక 6 months అలా అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిదీ మీకు ఈజీగా తెలుస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను నేను కొన్ని ట్రేడ్స్, సో అవన్నీ మీరు కూడా తీసుకుంటారు ఈజీగా. ఓకే చూసారా, 20 pips ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నాను. సో తీసుకోవడానికి కారణం ఏంటి, క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది, తర్వాత క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు. ఇక్కడ మీకు చిన్నది బ్రేక్ చేసినట్టు కనిపించినా ఇది రూల్గా అంటే బ్రేక్ చేయలేదు. ఇక్కడ స్ప్రెడ్స్ కొన్ని నేను పెట్టాను, యాక్టివేట్ అవ్వలేదు. ఒకవేళ మీ ఆర్డర్ బ్రేక్ చేస్తుంటే బ్యాడ్ లక్ అనుకోవడమే. బట్ అందుకే చెప్తున్నాను, నేను ముందు కూడా చెప్పాను కొద్దిగా బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అని. సో అదే మీరు కరెక్ట్గా ఇదే పాయింట్ దగ్గర ఏ స్టాప్ ఆర్డర్ పెట్టుంటే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టాప్లో సెట్ అయ్యి ఉండు. సో అది చూసుకోండి. సో ఇక్కడ నేను ఎంట్రీ చేసి తీసుకున్నాను, పక్కన క్లీన్ రేంజ్. సో ఇక్కడ నేను టార్గెట్ బుక్ చేశాను, ఇక్కడ నేను బుక్ చేస్తాను ఆల్రెడీ, బట్ ఇది చాలా వరకు వెళ్ళింది ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది కదా. అంతా నేను ప్రతి ట్రేడ్లోని క్లీన్గా మీరు, నేను కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్ ప్రతి ట్రేడ్లోనే ఉంది, హై వాల్యూమ్ టైం చూసారా, అండ్ ఈజీ సెటప్స్.
అంతే 3 పాయింట్స్, జస్ట్ 3 పాయింట్స్. సో ప్రతి ట్రేడ్‌లోని కామన్‌గా ఈ పాయింట్స్ ఉంటాయి. సో మీరు కూడా ఫోకస్ చేయాల్సింది ఈ పాయింట్స్ మీద. క్లీన్ రేంజ్ ఉందా? నేను ట్రేడ్ తీసుకునే ముందు క్లీన్ రేంజ్ ఉందా? ఉంది. వాల్యూమ్ టైమా? అవును. స్టాప్ లాస్ రీజనబులా? అంటే 10-15 పిప్స్ వస్తుందా? మరి ఎక్కువ వస్తే టార్గెట్ ఒక 20 పిప్స్ వస్తే టార్గెట్ అట్లీస్ట్ ఒక 60 పిప్స్ ఆర్ 50 పిప్స్ ఉందా? మీ స్టాప్ లాస్ ఎంత వచ్చిందో పక్కన క్లీన్ రేంజ్ కూడా అంతకంటే 2 టైమ్స్ ఉండాలి. అంటే 1:2 ఉండాలి. సో అప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో రేంజ్ ఒక 30-40 పిప్స్ ఉందా? సో అలా మీరు ఈ క్వశ్చన్స్కి అన్నట్లు మీ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఉంటే మీరు ట్రేడ్ తీసుకుంటారు. ఇందులో ఏ ఆన్సర్ సాటిస్ఫై అవ్వకపోయినా మీరు ట్రేడ్ తీసుకోరు. ఈజీ జస్ట్. ఓకే, ఈ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిందండి. సో ఇది ఇంపల్స్ ఎంట్రీ. స్టాప్ లాస్. ఇదేంటి ట్రేడ్ తీసుకోకముందే అంటే ఇది నాకు తెలుసు అవుట్పుట్. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, స్టాప్ లాస్ హిట్ అయింది. రైట్. సో అన్ని ఇంపల్స్ అంటే సక్సెస్ అవుతాయని లేదు. పక్కన క్లీన్ రేంజ్ ఉంది, హై వాల్యూమ్ టైం, స్టిల్ ట్రేడ్ ఫెయిల్ అయింది. అంతే ప్రాబిలిటీ. సో ప్రతి ట్రేడ్ విన్ అవుతాం కదా, అవ్వం కదా. సో అలా అయితే మనం ఎలాన్ మస్క్ కంటే చెస్ట్ పర్సన్స్ అయిపోతాం ఈజీగా. సో ప్రతి ట్రేడ్ విన్ అవుతే ఇంకా మనకి 100% విన్ రేట్ అంటూ ఏ స్ట్రాటజీలోనే ఉండదు. సో మన స్ట్రాటజీ విన్ రేట్ వచ్చి నియర్లీ 70-80% ఉంటుంది అంతే. రిమైనింగ్ 20 ట్రేడ్స్ మనం ఫెయిల్ అవుతాం. 100 ట్రేడ్స్ తీసుకుంటే ఈజీగా మనం 30 ట్రేడ్స్ ఫెయిల్ అవుతాం, 70 ట్రేడ్స్ విన్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ఇంపల్స్ ఎంట్రీ. పక్కన క్లీన్ రేంజ్, పక్కన క్లీన్ రేంజ్. అండ్ ఇక్కడ చూస్తే సపోర్ట్ బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ సపోర్ట్ వరకు మన టార్గెట్. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు. రూల్ ప్రకారం చెప్పాలంటే ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు. బట్ జస్ట్ నేను అనాలిసిస్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మిస్ అయ్యాను. బట్ మన గ్రూప్లో కొంతమంది తీసుకున్నారు. సో ఉన్నమాట చెప్పాలి, నేను ఈ ట్రేడ్ తీసుకోలేదు. మన గ్రూప్లో చాలా మంది తీసుకున్నారు ఇంపల్స్ ఎంట్రీ. బట్ ఇది చూస్తే మాత్రం మంచి మంచి ట్రేడ్, నేను మిస్ అయ్యాను. యా, చూసారు పక్కన క్లీన్ రేంజ్, టైము 12 o'clock, వాల్యూమ్ టైం. అంతే, ఇంకేం కావాలి. ఇక్కడ ట్రేడ్ చేస్తాం, స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. ఇట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ విన్ అయితే మాత్రం మనకు మోర్ దెన్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. ఈజీ ఈజీ ట్రేడ్. సో జస్ట్ పేషెన్స్ కావాలండి మనకి. అంతే, పేషెన్స్. బట్ అదే చాలా మందిలో లేదు. సో ఇదే అండి, నేను ఇందాక చెప్పాను కదా రేంజెస్లో మీరు ఎందుకు ట్రేడ్ తీసుకుంటారని. సో రేంజెస్లో కొన్ని ట్రేడ్స్ నేను తీసుకుంటాను. సో అది నా మెంటర్ దగ్గర నేర్చుకున్నాను. సో నా మెంటర్ వచ్చి రాజా బ్యాంక్స్. ఐ నో మీలో చాలా మందికి తెలుసు. సో ఆయన కూడా ఈ ట్రేడ్ తీసుకున్నారు. సో నేను తీసుకున్నాను ఈ ట్రేడ్, ఎందుకంటే సపోర్ట్ ఫామ్ చేసింది. అండ్ తర్వాత ఈ హైని బ్రేక్ చేసింది. హైని బ్రేక్ చేసిన వెంటనే నేను సపోర్ట్ కింద, అంటే ఈ సపోర్ట్ కింద స్టాప్ లాస్ పెట్టాను. ఎక్కడ దీన్ని బ్రేక్ చేస్తుందని యాంటిసిపేట్ చేశాను. ఇప్పుడు బ్రేక్ చేసింది, నేను వచ్చి ఇక్కడ క్లోజ్ చేస్తాను. బట్ ఆయన చాలా వరకు హోల్డ్ చేశారు అనుకోండి. సో ఈజీ ట్రేడ్. ఇది ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి అన్నది మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక మీకు తెలుస్తుంది. నెక్స్ట్. ఓకే, ఐ థింక్ ఈ ట్రేడ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకే. సో సపోర్ట్ ఫామ్ చేసింది. ఇక్కడ మీరు ఎందుకు తీసుకోలేదు అంటే చూసారా, ఇది ఎక్కడి నుంచో ఫాలో అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ 2 మినిట్స్లో బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ తీసుకోకపోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే క్యాండిల్ చూసారా, బాటమ్ వీక్ లేకుండా క్లోజ్ అయింది. ఫస్ట్ రీజన్ అది. క్యాండిల్ బాటమ్ వీక్ లేకపోతే అది కరెక్ట్ క్యాండిల్ కాదు. సో మంచి మంచి క్యాండిల్ కాదు. ఒక నిమిషం, 1 minute. ఓకే. సో ఈ క్యాండిల్ మనకి బేరిష్గా క్లోజ్ అయింది. ఇక్కడ సపోర్ట్స్ మనం సేమ్ లెవెల్. తర్వాత ఎప్పుడంటే ఈ లోన్ బ్రేక్ చేసినా మనం సెల్ చేస్తాం. సో పక్కన క్లీన్ రేంజ్. సో ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదండి. సో సేమ్ టైం, ఎప్పుడు సేమ్ రేంజ్, సేమ్ సెటప్. సో సేమ్, కొత్త ఏమీ లేదు. జస్ట్ మీరు కావాల్సిన ఫోకస్ చేయడం అంతే. రిస్క్ రివార్డ్ రేషియోస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ ఇక్కడ మనకి అపోజిట్గా క్లోజ్ అయినా అంటే 15 minutes లోయర్ టైం ఫ్రేమ్స్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోయినా మనం ట్రేడ్ మేనేజ్ చేసుకుంటాం అంతే. సో ఇదేమంటే బ్రేక్అవుట్ ఎంట్రీ, రైట్. రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. సో బ్రేక్ చేసింది. ట్రేడ్ స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో ఆరు కిందకి, అంటే స్ప్రెడ్స్తో కలిపి. పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో క్లీన్ రేంజ్ ఫోటో నాకు తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే అవ్వదు కదా. ఎలా తీస్తాం, ఎక్కడో ఒక 5-6 days బ్యాక్ ఉంటే. సో బట్ పక్కన అంటే క్లీన్ రేంజ్ ఉంది. సో అందుకు. సో బ్రేక్అవుట్ ఎంట్రీ, క్లీన్ బ్రేక్అవుట్. నైస్ ట్రేడ్. ఇలాంటి ట్రేడ్స్ జస్ట్ మంత్కి ఒక 5-6 ట్రేడ్స్ వస్తే చాలు. మనం డైలీ ట్రేడ్ చేయవసరం లేదండి. ఎలాంటి ట్రేడ్స్ జస్ట్ ఒక 5-6 ట్రేడ్స్ క్యాచ్ చేయండి చాలు మంత్కి. ఈజీగా అమేజింగ్ రిటర్న్ వస్తుంది. ఇదేమంట్రీ. సో ఇది ఏ ఎంట్రీ మన సెటప్స్లో. ఏ ఎంట్రీ అంటే ఏ సెటప్, రైట్. ఫేక్అవుట్. క్లీన్ ఫేక్అవుట్. లోన్ బ్రేక్ చేసింది. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాం. పక్కన క్లీన్ రేంజ్. అండ్ టైం చూస్తే 10 o'clock.
యా టైం చూస్తే లండన్ క్లోజ్లో వాల్యూమ్ ఉంటుంది, సో మీకు తెలుసు. లండన్ క్లోజ్ 8 తర్వాత కూడా వాల్యూమ్ ఉంటుంది, 10కి లండన్ క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడు ఎక్స్చేంజ్ ఓపెనింగ్లో క్లోజింగ్లో వాల్యూమ్ ఉంటుంది. సో ఓపెనింగ్ ఇప్పుడు 12:30కి, సో అందుకే అక్కడ మనం ట్రేడ్ చేస్తాం. క్లోజింగ్ ఇప్పుడు 10కి, సో అక్కడ అంటే మిమ్మల్ని ట్రేడ్ చేయమని కాదు, నాకు అంటే నేను మీకు కోర్సులో మాత్రం 8తో ఆపేమన్నాను. బట్ ఇది నేను ఆ టైంలో అబ్జర్వ్ చేశాను, సో అందుకే తీసుకున్నాను. పక్కన క్లీన్ రేంజ్ సేమ్ టైం, అంటే వాల్యూమ్ టైం, ఫేక్అవుట్ ఎంట్రీ. సో అంతే, ఏమీ లేదు, సింపుల్. సో ఇది ఏం ఎంట్రీ, ఇది ఇది ఏ సెటప్, సారీ, ఏ సెటప్. స్పీడ్గా చెప్పాలి, ఇంకా నేను స్పీడ్ పెంచుతాను. ఆల్రెడీ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ దాంట్లో మొత్తం. సో ఇక్కడ నుంచి నేను స్పీడ్గా చెప్తాను. క్యాండిల్ మీదన క్లోజ్ అయింది, రెసిస్టెన్స్ మీదన. ఓకే, సో ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసిన బ్రేక్అవుట్ ట్రేడ్. సో స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో ఇక్కడ బుక్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, సో అందుకే ఇక్కడ టార్గెట్ బుక్ చేశాను. సో ఇక్కడ మీరు మన స్టాప్ లాస్ ఇక్కడ ఎప్పుడంటే ఈ క్యాండిల్ టాపిక్ లేకుండా ఉంది కదా, టాపిక్ లేకుండా క్లోజ్ అయింది. మరి మీరు ఇక్కడ ఎందుకు క్లోజ్ చేయలేదు అంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది, అండ్ అంతేకాకుండా ఇక్కడ టాపిక్ లేకుండా క్లోజ్ అయినప్పుడు నా స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా తీసుకొచ్చాను. సో ఒకవేళ ఇది కొద్దిగా కిందకు వచ్చి ఉంటే నేను బ్రేక్ ఏమైనా బయటకు వచ్చాను. సో అందుకే మీరు కొద్దిగా దూరం వెళ్ళాక మీకు ఏమైనా డౌట్ ఉంటే ట్రేడ్ మీద స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా తీసుకొచ్చండి. సో అప్పుడు మీకు ఒకవేళ బ్రేక్ ఏమైనా వచ్చినా అక్కడ మీకు ఎటువంటి లాస్ ఉండదు. నెక్స్ట్ వన్. ఓకే ఓకే, ఈసారి స్పీడ్ పెంచుతాను. చాలా ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా టైం పడుతుంది. సో ఇక్కడ వరకు చూస్తే మీరు గ్రేటే, ఐ నో చాలా మంది చూడరు, బట్ నో ప్రాబ్లం. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు అప్రిషియేట్. సో ఇక్కడ మీదన క్లోజ్ అయింది, బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఓపెనింగ్లో తీసుకున్నాను. సో ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్, పక్కన క్లీన్ రేంజ్ అండ్ హై వాల్యూమ్ టైం 7 o'clock. నైస్. ఓకే ఓకే, అమేజింగ్ ఇంపల్స్ ఎంట్రీ. ఇంపల్స్ ఎంట్రీ ఇది ఎలాంటి ఇంపల్స్ ఎంట్రీ అంటే ఇంకా ఎక్సలెంట్ ఇంపల్స్ ఎంట్రీ. క్లీన్ రేంజ్, టైమ్, ఎక్సలెంట్ టైం 12:30, లండన్ ఓపెన్. సో బ్రేక్ అయింది, ట్రేడ్ తీసుకున్నాం. మన టార్గెట్ ఇక్కడ నేను 90% సెక్యూర్ చేసి 10% లీవ్ చేశాను, అంటే 10% వదిలేను. ఈ 10% చాలా హ్యూజ్గా మూవ్ అయింది. ఎలాంటి ట్రేడ్స్ ఈ మధ్యకాలంలో నాకు సరైన తగలేదు. ఎక్సలెంట్ ట్రేడ్. క్లీన్ రేంజ్ అండి, మనకు కావాల్సిన ప్రతి ట్రేడ్లో కావాల్సిన క్లీన్ రేంజ్. ఓకే నెక్స్ట్. ఓకే ఓకే, రిస్కీ ట్రేడ్, బట్ ఇక్కడ ఎన్ఎఫ్పి నెంబర్స్, సారీ ఎన్ఎఫ్పి కదా, ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్. సో అందుకు తీసుకున్నాను. ఇది న్యూస్ బేస్డ్ ట్రేడ్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదులేండి. ఓకే, ఇంపల్స్ ఎంట్రీ, ఈజీ ఇంపల్స్ ఎంట్రీ. సో ఈ లోన్ బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నాను, యాంటిసిపేట్ చేశాను పక్కన క్లీన్ రేంజ్ ఉంది, ఫిల్ చేస్తుందని. అండ్ ఇది వచ్చి మనకి 11:30, అంటే ప్రీ లండన్. సో అందుకే ప్రీ లండన్ వాల్యూమ్ పుష్ చేస్తుందని యాంటిసిపేట్ చేశాను. సో అనుకున్నట్టే జరిగింది. సో ఇక్కడ నేను సెక్యూర్ చేశాను సమ్ పొజిషన్, బట్ ఇది చాలా వరకు ఫాల్ అయింది. బట్ మనం టాప్స్ బాటమ్స్ క్యాచ్ చేయలేం కదా మనం. నేను ప్లాన్ చేశాను 1:2, 1:2 దగ్గర, సారీ 1:2 దగ్గర బయటకు వస్తాను, రైట్, అంటే ఎగ్జిట్ అయ్యాను. పక్కన క్లీన్ రేంజ్, హై వాల్యూమ్, నైస్ ఇంపల్స్ ఎంట్రీ. సో చాలాసార్లు ఇంపల్స్ ఎంట్రీస్ కూడా ఫెయిల్ అవుతాయి, బట్ యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్కసారి లైక్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో జస్ట్ ప్రాబిలిటీ అంతే. అన్ని ట్రేడ్స్ రిస్క్ మేనేజ్ చేయడానికి అవ్వదండి. సో 80% ఆఫ్ ది ట్రేడ్స్ మేనేజ్ చేయగలరు, 20% రిస్క్ మేనేజ్ చేయడానికి అవ్వదు. నెక్స్ట్ కూడా ఈజీ ఇంపల్స్ ఎంట్రీ, సారీ ఇది ఇంపల్స్ ఎంట్రీ కాదు, క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. సో ఇది ఏ ప్లస్ సెటప్, ఎస్, ఇది హైని బ్రేక్ చేయలేదు. సో ఏ ప్లస్ సెటప్. సో ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ బుక్ చేశాను. రిస్క్ రివార్డ్ రేషియో చాలా తక్కువ ఈ ట్రేడ్లో, 1:1 ఐ థింక్, యా, బట్ హై వాల్యూమ్ టైం. సో 12 o'clock, హై వాల్యూమ్ టైం, మంచి ట్రేడ్, నాట్ బ్యాడ్. క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ టైం, యా, ఎవ్రీథింగ్ గుడ్, నైస్. ఓకే, ఇంపల్స్ ఎంట్రీ ఇది, యా, మార్నింగ్ 6 o'clock. సో ఏషియన్ సెషన్ ఇది వదిలేండి, ఇది ట్రేడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు. ఓకే, ఇది మంచి ఇంపల్స్ ఎంట్రీ అండ్ ఏ ప్లస్ సెటప్ కూడా. ఇది మీరు చూస్తే సో ఎక్కడ తీసుకుంటాం లెవెల్స్, రోల్గా ఎక్కడ కాదు అసలు. అంటే నేను ఈ క్యాండిల్లోనే చార్ట్ ఓపెన్ చేశాను అప్పుడు, బట్ మీరు ముందుకు వచ్చింటే లెవెల్ ఎక్కడ తీసుకుని ఉంటారు. మీద క్లోజ్ అయింది, సో తర్వాత కానీ బేరిష్గా క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసిందో, ఇది ఏ ప్లస్ సెటప్, మీకు అర్థమవుతుందా క్లీన్గా. సో మీ టార్గెట్ వచ్చి విక్ ఫిల్. సో క్లీన్ ఏ ప్లస్ సెటప్ ఇది. బట్ నేను రావడం లేట్ అవ్వడం వల్ల నా లెవెల్స్ కొద్దిగా మారాయి.
సో నేను ఈ క్యాండిల్ ఓపెనింగ్లో వచ్చాను, సో అందుకే నాకు మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ తీసుకున్నాను ఇక్కడ. అదే మీరు ఈ క్యాండిల్ వచ్చుంటే, అంటే ఈ క్యాండిల్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే 12 నుంచి మీరు ఇక్కడ ఏ ప్లేస్ సెటప్ని తీసుకోవచ్చు. యా, నైస్ ఫేక్ అవుట్ ఎంట్రీ. సో ఇంకా నేను ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఇలా వెళ్ళిపోతాను, అంటే చాలా టైం అయిపోయింది కదా, సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను చెప్పకుండా. ఫేక్అవుట్ ఎంట్రీ, పక్కన క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ టైం, రైట్. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ కిందన క్లోజ్ అయింది, తర్వాత కానీ టాప్ ఎక్కేసి ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసింది, సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది. నెక్స్ట్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది, పక్కన క్లీన్ రేంజ్ చూసారా, పక్కన క్లీన్ రేంజ్, క్లీన్ ఫిల్, బ్రేక్అవుట్ 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 ఎంట్రీ, పక్కన క్లీన్ రేంజ్, క్లీన్ ఫిల్, ఏ ప్లస్ అట. ఓకే, సో ఇలా ఇవన్నీ నేను మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, సో అక్కడ నుంచి చూడండి. సో ఇప్పటికి చాలా టైం అయింది, సో ఇక్కడితో వీడియో ఆన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.